హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ముందుగా మీ అందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీ కలలన్నీ నిజమవ్వాలని, మీరు అనుకున్నది సాధించాలని, అలానే మీరు మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఇంకా మెరుగ్గా మీకుండాలి. మీ జీవితంలోని సరికొత్త మార్పులు రావాలి అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. మీ ఇష్టమే. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే, మీ రాశి ప్రకారం అసలు ఈ కొత్త సంవత్సరం మీకు ఎలా ఉంటుంది? అంటే అంత డీప్‌గా రీడింగ్ అయితే చేయట్లేదండి. 12 రాసులున్నాయి కాబట్టి జస్ట్ బ్రీఫ్‌గా అంటే రిలేషన్‌షిప్ అనేది ఎలా ఉండొచ్చు? లేకపోతే కెరియర్ అండ్ ఫినాన్సెస్ అనేవి ఏ విధంగా ఉండొచ్చు అనేది జస్ట్ నేనేంటంటే సింపుల్‌గానే రీడింగ్ చేస్తున్నాను. అండ్ యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అనేది కూడా చెప్తాను. సో, నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీ రాశి ప్రకారం అయితే మీరు రీడింగ్ చూసుకోవచ్చు. నేనైతే మేష రాశి నుంచి రీడింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో, చూద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మేష రాశి పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ మేష రాశి వారికి ఈ కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది? ఈ ఉగాది మీ జీవితంలోకి ఎలాంటి మార్పులను తీసుకొస్తుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనేది చూద్దాం. సో, నేను ఫస్ట్ అయితే రిలేషన్‌షిప్‌కి కార్డ్స్ తీస్తాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ కెరియర్ కూడా కార్డ్స్ అయితే డ్రా చేస్తాను. చూద్దాం. హ్మ్. రిలేషన్‌షిప్‌లో చాలా వరకు స్ట్రాంగ్‌గా న్యూ బిగినింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి మీరు. అంటే నాకు తెలిసి ఇప్పటి వరకు రిలేషన్‌షిప్‌లో చాలా వరకు ఎగ్జాస్ట్ అయిపోయి ఉండడం కానీ, మీకు అంటే కొంత డిసప్పాయింట్‌మెంట్ ఉండడం, మీరేంటంటే ఎక్కడో కానీ చాలా అన్‌ఈజీగా ఫీల్ అవ్వడం లాంటివి జరిగుండొచ్చు. ఈవెన్ మీరు సింగిల్ అయినా అవ్వచ్చు, రిలేషన్‌షిప్‌లో అయినా ఉండొచ్చు. బట్ డెఫినిట్‌గా ఎగ్జాస్ట్ అయిపోయినట్టు మాత్రం నాకు అనిపిస్తుంది. మోస్ట్‌లీ ఇంక మీ వల్ల కాదు, నేను ఇలాంటివి హ్యాండిల్ చేయలేను అని గివ్ అప్ చేసేసినట్టుగా నాకు అనిపిస్తుంది. బట్ డెఫినిట్‌గా ఇది ఎండ్ అవుతుందండి. న్యూ బిగినింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. నేనైతే ఒకటే చెప్తాను. మీరైతే అసలు ఏమి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఏం జరుగుతుంది? లేకపోతే నా లైఫ్‌లోని ఇలానే అంటే అవుతుందా? ఈ పర్సనే నా లైఫ్‌లో ఉంటారా? ఆర్ న్యూ పర్సన్ నా లైఫ్‌లోకొస్తారా? ఆర్ నేను ఇలానే సింగిల్‌గా ఉండిపోతానా? ఏంటి? ఇలా ఏమి కూడా మీకు మీరు ప్రిడిక్ట్ చేసుకోవడానికైతే ట్రై చేయొద్దండి. ఎందుకంటే రిలేషన్‌షిప్‌లో చాలా స్ట్రాంగ్ చేంజెస్ కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు సింగిల్ అయితే ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ వస్తారు. ఈవెన్ రిలేషన్‌షిప్‌లో మీరు ఎగ్జాస్ట్ అయిపోయినా సరే, మోస్ట్‌లీ అంటే ఈ ఛాలెంజెస్ అనేవి ఈ ఇయర్ ఎండ్ అవ్వొచ్చండి. రిలేషన్‌షిప్‌లో ఒక న్యూ హోప్ అయితే మీకు కనిపించొచ్చు. ఏదైనా సరే నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే, ఈ ఎండింగ్స్ అనేవి మీరు ఎక్స్‌పీరియన్స్ చేయాల్సుంటుంది. అంటే ఇక్కడ మీరు ఎగ్జాస్ట్ అయిపోయి కనిపిస్తున్నారు కాబట్టి, మీరేం చేయాలంటే, కొంతవరకు సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ చేయాలండి. ఛాలెంజెస్ అనేవి ఎక్కడైనా ఉంటాయి. సో, మేబీ మీ లైఫ్‌లో పర్టిక్యులర్‌గా ఈ యాస్పెక్ట్‌లో మీరు ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి, మీరు స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని రియలైజ్ అయ్యి, మీరు స్టాండ్ తీసుకుంటే ఖచ్చితంగా మీ లైఫ్‌లో ఇలాంటి అంటే సిట్యుయేషన్స్ అంటే మిమ్మల్ని ట్రబుల్ చేసే సిట్యుయేషన్స్ ఎండ్ అవుతాయండి. మీరు ధైర్యంగా ఒక అడుగైతే ముందుకు వెయ్యాలి. వేస్తే
డెఫినెట్ గా ట్రాన్స్ఫార్మేషన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోస్ట్లీ న్యూ పర్సన్ కూడా రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఒకటే చెప్తాను, రిలేషన్షిప్ లో మాత్రం ఈ పర్టికులర్ ఇయర్ లో మాత్రం ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకపోతే ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ అయితే మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ గా జరుగుతాయని చెప్పొచ్చు. వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని అర్థం చేసుకోవడం కానీ, లేకపోతే మీ లైఫ్ లోకి కొత్త వ్యక్తులు రావడం వల్ల మీరేంటంటే ఇదే డిజర్వ్ చేస్తారా అని రియలైజ్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. కానీ ఛాలెంజెస్ కి భయపడిపోయి గివప్ చేసేసి అంటే ఏం చేయలేరు అనుకుంటే కష్టం. ట్రాన్స్ఫర్మేషన్స్ ని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. క్లియర్ కట్ గా మేజర్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతాయండి, అదైతే నేను చెప్పగలను. అండ్ ఇంకా కెరియర్ విషయానికి వచ్చిన, ఫినాన్సెస్ విషయానికి వచ్చిన, వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. కాన్ఫ్లిక్ట్ అనేది కనిపిస్తుందండి. మోస్ట్లీ ఒక్కటి మాత్రం చెప్తాను, ఈ ఇయర్ లో మీరు కెరియర్ లో సక్సెస్ అవ్వాలన్నా, ఫినాన్షియల్ గా గ్రోత్ చూడాలన్నా మీకు వ్యక్తుల సపోర్ట్ ఉండాలండి. వాళ్ళ సపోర్ట్ లేకపోతే మాత్రం అంటే ఎలా ఉంటుందంటే మీరు ఎంత సక్సెస్ అవుదామని ట్రై చేసినా, మీరు ఎంత ముందుకు వెళ్తున్నా సరే ఫెయిల్యూర్ ని ఎక్స్పీరియన్స్ చేయడం ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఇది కాంప్లికేటెడ్ కాదు, కాకపోతే మీ ఇగోని మీరు కంట్రోల్ చేసుకోవాలండి. మీ టెంపర్ ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. మాట్లాడేటప్పుడు ఏంటంటే మీరు కరెక్ట్ అయినా సరే స్టిల్ చెప్పే పద్ధతి ఏంటి అనేది మీరు తెలుసుకోవాలండి. ఎందుకంటే క్లియర్ కట్ గా వ్యక్తులతో మీకు కొంత కాన్ఫ్లిక్ట్ లేకపోతే కొంత ఆర్గ్యుమెంట్స్ కనిపిస్తున్నాయి. మోస్ట్లీ వ్యక్తులు కానీ మీకు సపోర్ట్ చేస్తే మీరు ఫినాన్షియల్ గా బాగా గ్రోత్ ని చూస్తారు. ఈవెన్ కెరియర్ లో కూడా మీకు ఏమైనా ఛాలెంజెస్ ఉన్నా వ్యక్తుల సపోర్ట్ వల్ల ఆ ఛాలెంజెస్ క్లియర్ అవుతాయండి. అంటే ఇప్పుడు మీలో ఎవరైనా కొత్తగా జాబ్ కోసం ట్రై చేస్తున్నా, మీరేంటంటే లేదు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, మీ కెరియర్ లోని చేంజెస్ చూడాలనుకున్నా, ఆఫీసులో ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా, వ్యక్తుల సపోర్ట్ మీకు అవసరం కాబట్టి మోస్ట్లీ సపోర్ట్ అడగడానికి ట్రై చేయండి. అంటే మీలో కొంతమంది ఉంటారండి, మేము సపోర్ట్ అడగము, మేమెందుకు అడగాలి, మేమెందుకు మాట్లాడాలి అనేలా ఉంటారు. సో మీరేంటంటే వ్యక్తుల సపోర్ట్ తీసుకుంటే మాత్రం మీకు చాలా బాగుంటుందండి. అదే వ్యక్తులతో ఫైట్ చేసినా సరే అంతే డిస్టర్బెన్సెస్ కూడా ఫేస్ చేస్తారు. ఎందుకంటే కెరియర్ కానీ రిలేషన్షిప్ కానీ న్యూట్రల్ గా కనిపిస్తున్నాయి. ప్రాబ్లం ఏం లేదు, కానీ మీ ఎమోషన్స్ ని, మీ టెంపర్ ని మీరు కంట్రోల్ చేసుకోకపోతే మాత్రం కాన్సిక్వెన్సెస్ కూడా అలానే ఫేస్ చేస్తారు. ఒక్కటి మాత్రం చెప్తానండి, అన్నిటికీ రెడీ అన్నట్టుగా ఈ ఇయర్ లో ఉండండి. బట్ కనెక్షన్స్ మాత్రం డెవలప్ చేసుకొని థింగ్స్ ఏంటంటే స్మూత్ గా ఆపరేట్ చేసుకోండి. అదే మీకు సేఫ్ అండి. ఎందుకంటే మీ కార్డ్స్ లో అలాంటి ఒక ఎనర్జీ ఉంది. వ్యక్తులతో ఫైట్ చేసి మీరు సైలెంట్ అయిపోవడం వల్ల మీరు అసలు అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ని కూడా హ్యాండిల్ చేయలేరు. అంటే దానివల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండదు. అదే మీరు ఏంటంటే వ్యక్తులతో మంచిగా ఉండి, మంచిగా మాట్లాడి, వాళ్ళని ఏంటంటే మీ పనులు అవ్వడం కోసం కానీ కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తే ఈ ఇయర్ మీరు ఏంటంటే గ్రోత్ ని కూడా చూస్తారండి. ఈ ఇయర్ ఏంటంటే మంచి చేంజెస్ కనిపిస్తాయి. ఎవరైనా పర్సన్స్ రిఫరెన్స్ ఇవ్వడం కానీ అలాంటివి ఏమైనా చేస్తే మీకు ఇంకా థింగ్స్ అనేవి ఈజీ అవుతాయండి. సో అందుకే ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసరంగా ఎవరితో కూడా ఎలాంటి ఆర్గ్యుమెంట్ పెట్టుకోకపోతే ఇయర్ కూడా మీకు పీస్ఫుల్ గానే ఉంటుంది. సో అసలు ఇంకా చూద్దాం, అంటే యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది రిలేషన్షిప్ అండ్ కెరియర్ కి. ఫస్ట్ రిలేషన్షిప్ కి చూద్దాం. సో రిలేషన్షిప్ పరంగా యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటంటే మీ సాక్రల్ చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలండి. సాక్రల్ చక్రాన్ని స్వాదిష్టాన చక్ర అని కూడా అంటారు. సో ఈ స్వాదిష్టాన చక్రాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇంటిమెసీ అండి, మీ ఇద్దరి మధ్యలో కూడా ఆ కనెక్షన్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఒక పర్సన్ తోని మీరు ఏంటంటే మీ ఒపీనియన్ ని, మీ ఫీలింగ్స్ ని ట్రూగా షేర్ చేసుకోవడం కానీ, వాళ్ళతో కనెక్ట్ అవ్వడం కానీ, అది అంటే మెయిన్ అండి. మీ ఎమోషన్స్ ని కూడా మీరు ఏంటంటే కరెక్ట్ గా హ్యాండిల్ చేసుకోగలుగుతారు. రిలేషన్షిప్ లో బౌండరీస్ ను బిల్డ్ చేయడం కానీ, రిలేషన్షిప్ లో ఏదైతే ల్యాక్ అవుతుందో కరెక్ట్ గా దాని మీద వర్క్ చేయడం కానీ, ప్రోగ్రెస్ అనేది చేసుకోగలుగుతారండి. ఇద్దరి మధ్యలో కూడా ఏంటంటే ఆ కనెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు ఏంటంటే ఈ సాక్రల్ చక్రం మీద వర్క్ చేయకుండా, అంటే ఇది ఏమైనా ఇంబ్యాలెన్స్ లో ఉంటే రిలేషన్షిప్ విషయంలో మీకు ఆ సెక్యూర్ ఫీలింగ్ ఉండదండి. మీ పర్సన్ కి మీరు ఎందుకో కానీ క్లోజ్ అవ్వలేకపోతుంటారు. మాట్లాడుతున్నా సరే కనెక్షన్ అనేది ఉండదు అనమాట. సో అందుకే మీ సాక్రల్ చక్రం మీద వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఈవెన్ ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా మీరేంటంటే
క్రియేటివ్ గా ఏదైనా చేయగలుగుతారు ఈ పర్సన్ కి క్లోజ్ అవ్వడానికి. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతాయండి. మోస్ట్లీ మీరు సింగిల్ గా ఉన్న మీ లైఫ్ లో ఒక పర్సన్ వచ్చినా సరే స్టిల్ మీ సాక్రల్ చక్రం మీద మీరు వర్క్ చేస్తేనే మీ ట్రూ ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ కానీ, మీ ఇద్దరి మధ్యలో ఇంటిమెసీ కానీ అదంతా కూడా బిల్డ్ చేయగలుగుతారు. అండ్ హెల్తీ బౌండరీస్ కానీ ఇవంతా సెట్ చేయగలుగుతారు. మోస్ట్లీ సాక్రల్ చక్ర మీద వర్క్ చేయడం అంటే మీరు కార్నాలియన్ క్రిస్టల్ ని కూడా యూజ్ చేయొచ్చండి. సో ఇది కార్నాలియన్ క్రిస్టల్. సో మీ లెఫ్ట్ హ్యాండ్ కి అయితే వేసేసుకోవచ్చు. అంటే ఎందుకు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రిలేషన్షిప్ ని ఒక బెటర్ వేలో బిల్డ్ చేయాలి అంటే. సో దీని మీద అయితే వర్క్ చేయండి. ఇది బ్యాలెన్స్ చేయడానికే ట్రై చేయండి ఈ ఇయర్ లో మాత్రం. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాను కదా, కెరియర్ అండ్ ఫినాన్సెస్ విషయంలో మాత్రం వ్యక్తులు ఎవరితో కూడా ఫైట్ చేయొద్దు, ఆర్గ్యుమెంట్ చేయొద్దు. అంటే మీరు ఎమోషనల్ అవుతున్నారు, మీ మెంటల్ ప్రాబ్లమ్ కి వ్యక్తుల్ని మీరు ఏంటంటే కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేకపోవడం లాంటివి కూడా జరగవచ్చు. దానికి రీజన్ కూడా మోస్ట్లీ సాక్రల్ చక్ర అవ్వచ్చు. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ప్రొఫెషనల్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేయాలి అనుకున్నప్పుడు పర్సనల్ ఎమోషన్స్ ని మధ్యలోకి తీసుకురావద్దండి. ఎందుకంటే చాలా మందికి ఆ లైన్ డ్రా చేయడం అనేది కరెక్ట్ గా తెలియదు. ప్రొఫెషనల్ గా ఉన్నప్పుడు ఏంటంటే పర్సనల్ ఎమోషన్స్ అనేవి మనిషిని ఎఫెక్ట్ చేయకూడదు. వన్స్ అది ఎఫెక్ట్ చేస్తే వాళ్ళు ఎంత సక్సెస్ అవుదాం అనుకున్నా, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా సరే ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తూనే ఉంటారు. సో మీరు ఏంటంటే మోస్ట్లీ మీ పర్సనల్ ఎమోషన్స్ ని మీరు తీసుకురాకుండా మీ హార్ట్ లో ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సీరియస్ గా యాక్సెప్ట్ చేసి దాని ప్రకారమే మూవ్ అవ్వడానికి ట్రై చేయండి. సో దట్ మీరు ఏంటంటే పెద్ద ఛాలెంజెస్ ఫేస్ చేయరండి. ప్రాక్టికల్ గా థింక్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎమోషనల్ గా అయితే మాత్రం కెరియర్ ఆస్పెక్ట్ లో ఉండొద్దండి. దానివల్ల మీరు ఏంటంటే కొంత ఇబ్బంది పడతారు కానీ స్టేబుల్ గా ఉండలేరు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే క్రియేటివ్ గా ఉండడానికి ట్రై చేయండి. మీ సాక్రల్ చక్రం మీద అయితే వర్క్ చేయండి. డెఫినెట్ గా థింగ్స్ బెటర్ అవుతాయి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ వృషభ రాశి పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఈ కొత్త సంవత్సరంలో మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ వస్తాయి, అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిలేషన్షిప్ అండ్ కెరియర్ ఆస్పెక్ట్ లో. సో చూద్దామండి బ్రీఫ్ గా. అసలు నేను కార్డ్స్ డ్రా చేస్తాను. సో ఫస్ట్ అంటే రిలేషన్షిప్ గురించి అయితే నేను మాట్లాడతానండి. మీరేంటంటే మీ పర్సన్ తోని ఆ కనెక్షన్ ని ఫార్మ్ చేసుకోలేకపోతుంటారండి. అంటే మీరు సింగిల్ గా ఉన్న రిలేషన్షిప్ లో ఉన్నా సరే ఎందుకో గానీ రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో మీకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. మీరు ఎలా ఫీల్ అవుతారంటే అంటే ఈ టైంలో మనకి రిలేషన్షిప్ అవసరమా, లేకపోతే ఈ పర్సన్ విషయంలో ఎందుకు మనకి ఇలాంటి వైబ్స్ వస్తున్నాయి, ఆ లవ్ ని ఎందుకో కానీ ఫీల్ అవ్వలేకపోతుంటారండి. క్లియర్ కట్ గా చెప్పాలంటే ఇయర్ లోని రిలేషన్షిప్ విషయంలో ఏంటంటే కొంత మీరు ఎగ్జాస్టింగ్ గా ఫీల్ అవడం కానీ, కొంత అన్ఈజీగా ఫీల్ అవడం కానీ అలాంటివి జరుగుతాయండి. మోస్ట్లీ మీరు ఏంటంటే రిలేషన్షిప్ విషయంలో కొత్త ప్రయత్నాలు చేయకపోతే మంచిది. బట్ ఏదైనా సరే అన్ఎక్స్పెక్టెడ్ గా మీ లైఫ్ లో రిలేషన్షిప్ ఆస్పెక్ట్ లో జరుగుతుంటే దాన్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుంది అంటే రిలేషన్షిప్ అనేది బోరింగ్ గా అనిపిస్తుంది, అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు, ఎక్సైట్మెంట్ ఉండదు అనమాట. ఒకప్పుడు ఫీల్ అయినంత డీప్ కనెక్షన్ అనేది ఫీల్ అవ్వలేకపోతుంటారు. సో ఈ టైంలో ఏంటంటే ఫోకస్ చేయాలండి, గివ్ అప్ చేయకూడదు. మిమ్మల్ని మీరు ఏంటంటే కొంత పుష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రిలేషన్షిప్ అనేది కాంప్లికేటెడ్ కాదు కానీ మీకే ఆ ఎక్సైట్మెంట్ ఉండదండి. మీరే అంటే ఈ కనెక్షన్ ని అంత స్ట్రాంగ్ గా ఫీల్ అవ్వలేకపోతుంటారు. సో దానివల్ల మీరేంటంటే ఏంటి ఇలా ఉంది రిలేషన్షిప్, అసలు ఈ రిలేషన్షిప్ లో మనం ఎందుకు ఉన్నాం ఇలా ఫీల్ అవుతుంటారు. సో మీకు మీరుగా రిలేషన్షిప్ ని వెతుక్కోవద్దండి. ఇఫ్ ఏదైనా ఒక రిలేషన్షిప్ కి మీరు అంటే అటాచ్ అయితే మాత్రం మీ 100% మీరు ఇవ్వాల్సి ఉంటుంది, ఈవెన్ బోరింగ్ అయినా. ఎందుకంటే ఫేట్ వల్ల మీరు ఒక పర్సన్ ని మీట్ అవుతారు కాబట్టి మీ 100% మీరు ఇవ్వాలి, సిన్సియర్ గా ఇవ్వాలండి. ఈవెన్ రిలేషన్షిప్ మీకు ఎగ్జాస్టింగ్ గా అనిపిస్తున్నా ఇమీడియట్ గా డెసిషన్స్ తీసుకోవడం ఆర్ యాక్షన్ తీసుకోవడానికి ట్రై చేయడం లాంటివి చేయొద్దు.
అంటే వెయిట్ చేయాలండి. మీరేంటంటే కంప్లీట్‌గా చూడాలి. చూసి మీరేంటంటే ఓకే. ఇలా మనం ఏంటంటే చేయలేకపోతున్నాం అనుకోని కొంత బ్రేక్ తీసుకోండి. బట్ డెసిషన్ మాత్రం తీసుకోవద్దు. మోస్ట్‌లీ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం కొంత థింగ్స్ అనేవి మీకెలా అనిపిస్తాయంటే ఛాలెంజింగ్‌గా అనిపిస్తాయండి. బోరింగ్‌గా అనిపిస్తాయి. మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాల్సి ఉంటుంది. గివ్ అప్ చేయకుండా స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కొంత మీకు ఛాలెంజింగ్‌గా అనిపిస్తది. బట్ ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఇయర్ కొంచెం అంటే మీకు మీరు స్టేబుల్‌గా ఉంటే ఏం కాదండి. రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవుతుంది. ఈవెన్ ఇక్కడ కెరియర్ అండ్ ఫినాన్సెస్ విషయంలో కూడా ఏంటంటే సేమ్ అండి. మేష రాశి వారికి మీకు కొంత సిమిలర్‌గా కార్డ్స్ వచ్చాయి. సో, నాకేమనిపిస్తుందంటే మీరు పర్సన్స్ ఎవరితో కూడా ఫైట్ చేయొద్దండి. ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్ పెట్టుకోవద్దు. అది మీ ప్రోగ్రెస్‌కి డిస్టర్బెన్స్. బట్ మోస్ట్‌లీ చేంజెస్ వస్తున్నాయండి. మీలో ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా, లేకపోతే కెరియర్ పాత్‌లోని చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా, లొకేషన్ చేంజ్ కోసం ట్రై చేస్తున్నా, ఏది ట్రై చేస్తున్నా ఈ టైంలో వర్కౌట్ అవుతదండి. మేజర్ చేంజెస్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నాకెలా అనిపిస్తుందంటే, మీరు ఎవరితో కానీ ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండా క్లియర్ కట్‌గా అంటే వాళ్ళకి మీకు మధ్యలో ఆ బౌండరీస్ కానీ సెట్ చేసుకొని, మీ ఎండ్ నుంచి మీరు మీ 100% ఇస్తే మాత్రం కెరియర్‌లో సక్సెస్ కనిపిస్తుందండి. కెరియర్‌లోనేంటంటే స్ట్రాంగ్ చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు యాక్చువల్‌గా ఎవరి సపోర్ట్ అవసరం లేదు. బట్ మోస్ట్‌లీ ఎవరితో ఫైట్ కూడా చేయొద్దు. దానివల్ల ఏమవుతుందంటే, మీరు డిస్టర్బ్ అవుతారండి. మీ ప్రోగ్రెస్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఈవెన్ నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను. ఫినాన్సెస్ విషయంలో కూడా ఎవరితో గొడవలు పెట్టుకొని అంటే డబ్బులు అడగడం కానీ, లేకపోతే ఎవరైనా సరే మీతో ఫైట్ చేస్తున్నారు డబ్బులు ఇవ్వమని అంటే అలాంటి సిట్యుయేషన్స్ ఉంటే మోస్ట్‌లీ పీస్‌ఫుల్ వేలోనే థింగ్స్‌ని హ్యాండిల్ చేయడానికి చూడండి. మీరు ఆర్గ్యుమెంట్, ఫైట్ చేసి కంట్రోల్ చేయాలని చూస్తే ఆ పర్సన్స్ కంట్రోల్ అవ్వరండి. వాళ్ళు ఈ చేంజెస్‌ని రెసిస్ట్ చేసుకుంటూ వెళ్తారు. సో, ఇది కూడా మీకు ప్రాబ్లమాటిక్‌గా అనిపిస్తది. డెఫినిట్‌గా చేంజెస్ కనిపిస్తున్నాయి కాబట్టి డబ్బులు ఇవ్వము అన్న వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చేయొచ్చు. కానీ మీరు ఫైట్ చేస్తే మాత్రం ఇవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ఇవ్వరండి. కావాలని మీకు ట్రబుల్స్ క్రియేట్ చేస్తారు. ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, మోస్ట్‌లీ కెరియర్ అండ్ ఫినాన్సెస్‌లో మేజర్ చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మీరు. ఈవెన్ గ్రోత్ కూడా అలానే ఉండొచ్చు. కాకపోతే మీ గ్రోత్ అనేది స్టాప్ చేయడం కోసం చెప్పి మనుషులు కూడా అలానే ట్రై చేస్తారు. అలాంటి వాళ్ళతో మీరు ఫైట్ చేయడం వల్ల అదే జరుగుతుంది. వాళ్ళతో ఫైట్ చేయకపోతే ఏం లేదు. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా ఎగ్జాస్ట్ అయిపోతుంటారు కాబట్టి కొంత కేర్‌ఫుల్‌గా ఉండడం మంచిదండి. ప్రతీదీ కూడా క్లియర్ కట్‌గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. అంటే మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా, మీకేంటంటే నచ్చకపోయినా కొన్ని ఎండ్యూర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, అసలు ఇంకా చూద్దాం. అంటే ఈ రిలేషన్‌షిప్ అండ్ కెరియర్ అండ్ ఫినాన్సెస్ యాస్పెక్ట్స్‌లో మోస్ట్‌లీ అంటే మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. హ్మ్. సో, నేనైతే ఒకటే చెప్తానండి. రిలేషన్‌షిప్ విషయంలో మాత్రం డెసిషన్స్ అంత ఈజీగా తీసుకోవద్దండి. క్లియర్ కట్‌గా మీకు అంటే ఇది ఓకే. ఇలానే మనం చెయ్యాలి అని ఒక ప్లాన్ ఉండి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే లాంగ్ రన్‌లో రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందండి. ఇప్పుడు మీకిది బోరింగ్‌గా అనిపిస్తున్నా, ఎగ్జాస్టింగ్‌గా అనిపిస్తున్నా, రిలేషన్‌షిప్‌లో కొంత స్టెబిలిటీ లేదనిపిస్తున్నా, రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీ అయితే వస్తుందండి. మోస్ట్‌లీ ఈ ఇయర్ ఏంటంటే కొంత రిలేషన్‌షిప్‌లోని మీకు ఆ స్టెబిలిటీ కనిపించదు. చాలా అన్‌స్టేబుల్‌గా ఉంటాయి థింగ్స్. వ్యక్తులు కూడా మీకేంటంటే అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించరు. థింగ్స్ ఎందుకో కానీ వాళ్ళే కాంప్లికేట్ చేస్తున్న ఫీలింగ్ కూడా వస్తుంటది. ఈవెన్ మీరు సింగిల్‌గా ఉన్నా సరే నేను ఒకటే చెప్తున్నానండి. మీరు అంటే మీ లైఫ్‌లో మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే కరెక్ట్‌గా ట్రై చేయండి. మీకు అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించే వాళ్ళైతే వెంటనే కనిపించరు. మీకేమనిపిస్తదంటే వీళ్ళెవరు మనకు సూట్ అవ్వట్లేదు. సో, అసలు ఏంటి ఇలా ఉంది అని అనిపిస్తది కానీ కొంత ఇంట్రెస్ట్ పెట్టండి. కొంత ఫోకస్డ్‌గా ఉండండి. డెఫినెట్‌గా ఈ ఇయరే మీ పర్సన్‌ని మీరు మీట్ అవ్వొచ్చండి. మీ డెస్టిన్డ్ పార్ట్నర్‌ని మోస్ట్‌లీ ఈ ఇయర్ మీట్ అవ్వచ్చు. మ్యారేజ్ అనేది ఎప్పుడైనా జరగొచ్చు కానీ, బట్ డెస్టిన్డ్ పార్ట్నర్ అయితే మాత్రం కనిపిస్తారు. అండ్ స్టెబిలిటీ కూడా వస్తుందండి. ఇప్పుడు స్టేబుల్‌గా అనిపించకపోయినా మీరు కొంత ఫోకస్డ్‌గా ఉండి, మీరు కొంత అంటే మీ ఎండ్ నుంచి కొన్నింటిని హ్యాండిల్ చేస్తే మాత్రం థింగ్స్ వర్కౌట్ అవుతాయి. లాంగ్ రన్‌లో వర్కౌట్ అవుతాయండి. ఇమ్మీడియేట్‌గా మీకేంటంటే ప్రోగ్రెస్ కనిపించదు. బట్ డెఫినిట్‌గా ప్రోగ్రెస్ ఉంటుంది. కెరియర్ అండ్ ఫినాన్సెస్ విషయంలోనేంటంటే మీ క్రౌన్ చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయాలండి మీరు. చాలా వరకు ఇక్కడ నాకేమనిపిస్తుందంటే డెఫినిట్‌గా మీరు మీ క్రౌన్ చక్రం మీద వర్క్ చేస్తే కొంత క్లియర్ కట్‌గా ఏదైనా థింక్ చేస్తారండి.
మీరేంటంటే డివైన్‌తో కనెక్ట్ అవుతారు. లేదా యూనివర్స్‌తో కనెక్ట్ అవుతారు. సో, మీ ఇంట్యూషన్ ఏంటంటే మీకు చెప్పిందే డెఫినిట్‌గా జరుగుతది. ఇప్పుడు మీరొకటి సెన్స్ చేస్తుంటారు కదా! సో, అదే 100% జరుగుతుందండి. పర్టిక్యులర్‌గా కెరియర్ అండ్ ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లోనేంటంటే మీకు అర్థమవుతుంది. డివైన్‌తో కనెక్ట్ అవుతారు కాబట్టి ఏమైనా ఛాలెంజెస్ ఉన్నా సరే మీకు ప్రాబ్లమ్ ఉండదండి. గాడ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి. గాడ్ మిమ్మల్ని గైడ్ చేస్తారు. మీకు కొన్ని అర్థమయ్యేలా చేస్తారు. మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ కూడా స్ట్రాంగ్‌గా రావడానికి గాడ్ సపోర్ట్ ఉంటుందండి. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ క్రౌన్ చక్రాన్ని బ్యాలెన్స్ చేయండి. మోస్ట్‌లీ క్రౌన్ చక్రాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఎవ్రీ డే మినిమమ్ 10-20 మినిట్స్ మెడిటేషన్ చేయాలండి. ఇది కాదు ఇంకా అంటే ఏం చేస్తే బావుంటుంది అని మీరు అనుకున్నట్టయితే సెలెనైట్ బ్రేస్లెట్ యూజ్ చేయొచ్చండి. మీ లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకోవాలి. రిలేషన్‌షిప్ విషయంలోనేంటంటే, మీ హార్ట్ చక్ర అనేది కొంత బ్యాలెన్స్ అయితే, కొంచెం మీకేంటంటే ఆ సెల్ఫ్ లవ్, కాంపాషన్ లేకపోతే ఆహ్, ఆ లవ్ ఫీలింగ్ అనేది కొంత బెటర్ అవుతుంది అని నాకైతే అనిపిస్తుంది. లైక్ ఏంటంటే మీ హార్ట్‌ని ఓపెన్ చేయగలుగుతారు వ్యక్తుల కోసం. సో, మీరేంటంటే రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ యూజ్ చేయొచ్చండి. ఇది లెఫ్ట్ హ్యాండ్‌కే వేసుకోవాలి. సో, మీ ఇష్టం. బట్ డెఫినిట్‌గా క్రౌన్ చక్ర మీద వర్క్ చేయండి. అదైతే ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు డివైన్‌తో కనెక్ట్ అయినప్పుడు మీకు చాలా విషయాలు క్లారిటీ వస్తాయండి. మిమ్మల్ని గాడే గైడ్ చేస్తుంటారు. ఆ కనెక్షన్‌ని కూడా మీరు ఫీల్ అవుతుంటారు. సో దట్ మీ లైఫ్‌లో ఛాలెంజెస్ ఏమైనా ఉన్నా, చేంజెస్ ఏమైనా ఉన్నా మీకు ఈజీగా అర్థమవుతది. ఎందుకంటే యూనివర్స్ కానీ, గాడ్ కానీ మీ ఇంట్యూషన్ ద్వారా మీతో కమ్యూనికేట్ చేస్తారు కాబట్టి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మిథున్ రాశి వారున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. ఈ కొత్త సంవత్సరంలో మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి? అసలు రిలేషన్‌షిప్, కెరియర్ అండ్ ఫినాన్సెస్‌లో మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో చూద్దామండి. సో, పర్టిక్యులర్‌గా నేనైతే ఒకటే చెప్తానండి. మీ పర్సన్‌తో మీకు కనెక్షన్ అనేది బాగా ఏర్పడుతుందండి. ఇయర్ స్టార్టింగ్‌లో ఎలా ఉంటుందంటే ఆహ్, మీరు అంటే మీ డెస్టిన్డ్ పార్ట్నర్‌ని మీట్ అవ్వడం కానీ, లేకపోతే రియూనియన్ జరగడం కానీ, లేకపోతే అంటే వ్యక్తితోని బాగా కనెక్షన్ పెరగడం కానీ, అంటే మీ ఇద్దరి మధ్యలో ఓకే. కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉంది. రిలేషన్‌షిప్ కూడా బావుంది అంటే ఇంకా బెటర్‌గా అనిపిస్తదండి. ఇంకా మీ ఇద్దరేంటంటే ఆ లవ్‌ని ఫీల్ అవుతారు. ఇద్దరి మధ్యలో కూడా ఏంటంటే ప్రోగ్రెస్ అనేది కనిపిస్తదండి. బట్ ఇయర్ సెకండ్ హాఫ్‌లో ఏమవుతుందంటే, ఈ పర్సన్ మీద మీరెక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే డిసప్పాయింట్ అవుతారనమాట. వీళ్ళేంటంటే ఎగ్జాక్ట్‌గా మీరనుకున్నట్టు లేరు. ఆర్ వీళ్ళేంటంటే క్లియర్ కట్‌గా కొంత డిఫరెంట్‌గా ఉన్నారు అనే ఫీలింగ్ వస్తుంది. సో, నేనైతే ఒకటే చెప్తాను. స్టార్టింగ్ నుంచి కూడా ఈ పర్సన్ మీద పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా మీ వైపు నుంచి మీరు కరెక్ట్‌గా ఉంటూ, మీరు ఈ రిలేషన్‌షిప్‌కి ఎంత వరకు చేయగలరో అంతవరకే చేయండి. బట్ అంతకు మించి చేశారంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు డిసప్పాయింట్ అవుతారండి. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఫ్యాంటసీస్‌లో ఉండొద్దు. మీ పర్సన్ ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి. ఆ రిలేషన్‌షిప్‌ని అన్ని రోజులు ఇలానే ముందుకు తీసుకెళ్ళాలి. అవన్నీ వద్దండి. ఎందుకంటే డెఫినిట్‌గా ఈ ఇయర్ మీ పర్సన్‌ని మీరు మీట్ అవుతారు. మీ డెస్టిన్డ్ పార్ట్నర్‌ని మీరు మీట్ అవుతారు. ఈవెన్ రిలేషన్‌షిప్‌లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా, రిలేషన్‌షిప్ మంచిగా ఉన్నా ఇంకా ప్రోగ్రెస్ అవుతుంది. అదైతే నాకు కనిపిస్తుంది. బట్ ఏమవుతుందంటే అంత ప్రోగ్రెస్ అవుతుంది కాబట్టి మీరేంటంటే సడెన్‌గా మీ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకోవడం కానీ, మీరేంటంటే ఈ పర్సన్‌తో ఇలానే ఉండాలి అని డిసైడ్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతాయండి. ఆ మూమెంట్‌లో మోస్ట్‌లీ ఇక్కడ ఏమవుతుందంటే మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఆ పర్సన్ రీచ్ అవ్వకపోవచ్చు. మీరేంటంటే దానివల్ల డిసప్పాయింట్ అవ్వడం, మీరేంటంటే కొంత ఆ పర్సన్‌ని దూరం పెట్టడం, లేకపోతే ఆ పర్సన్ విషయంలోనేంటంటే కొంత డెసిషన్స్ తీసుకోవాలి అనుకోవడం ఇలాంటివి కూడా జరుగుతాయి. సో, జాగ్రత్తగా ఉంటే మంచిదండి. రిలేషన్‌షిప్ అయితే మంచిగానే ఉంటుంది. బట్ మీ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. అదైతే నేను చెప్పగలను. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే కెరియర్ అండ్ ఫినాన్స్ యాస్పెక్ట్‌లోనేంటంటే మీకు
ఇమ్మీడియట్ గా ఛాన్సెస్ అనేవి రావండి. అంటే మీరు ఏదైనా ట్రై చేస్తున్నా మీకు ఇమ్మీడియట్ గా వర్కౌట్ అవ్వదు. ఈవెన్ మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చేసినా వాళ్ళు ఇమ్మీడియట్ గా మీకు డబ్బులు ఇవ్వాలనుకోరండి. వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే మేమెందుకండి డబ్బులు అప్పుడే ఇవ్వాలి. మా దగ్గర ఇప్పుడు లేదని చెప్తున్నాం కదా! తర్వాత ఇస్తాం. అలాంటి మాటలు చెప్తారు. ఈవెన్ కెరియర్ పరంగా కూడా మీరు జాబ్‌కి ట్రై చేస్తున్నప్పుడు మీకు వెంటనే జాబ్ రాదండి. మీకు ఎలా అనిపిస్తదంటే ఇంకే జాబు రాదేమో అనిపిస్తది. లేదా మీరు ఆల్రెడీ ఒక జాబ్ చేస్తున్నారు. కెరియర్ పాత్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నట్టయితే మీకు ఏమనిపిస్తదంటే, ఇంకింతేనేమో లైఫ్ ఇలానే ఉంటుందేమో, ఇక్కడ నుంచి మనం ఏంటంటే బయట పడలేమేమో, ఇలాంటివన్నీ అనిపిస్తూ ఉంటాయండి. అంటే బ్రైట్ సైడ్ చూడలేకపోతుంటారు సిట్యుయేషన్‌కి. సో, ఇలా ఉన్న మీకు చేంజెస్ అనేవి వస్తాయండి. మీరేంటంటే ఆ చేంజెస్‌ని కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. కానీ తొందరపడడానికి లేదండి. వెనక ముందు ఆలోచించకుండా మీరేంటంటే అంటే చేంజెస్‌ని తీసుకురావాలి అనుకుని ఫోర్స్ చేసుకున్న ఆర్ వచ్చిన చేంజెస్‌లోని ఎందుకలాంటి చేంజెస్ వస్తున్నాయని ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోయినా హిడెన్ డేంజర్స్ కూడా కనిపిస్తున్నాయండి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, కెరియర్‌లోని ప్రోగ్రెస్ చూడాలనుకుంటే ఆ టైం వచ్చినప్పుడే మీరు చూస్తారు. కానీ ఆ చేంజ్ కోసం అని చెప్పి మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకోవడం కానీ, ఆర్ ఎక్కువ వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయడం కానీ, వ్యక్తుల్ని ట్రస్ట్ చేయడం కానీ అలాంటివైతే చేయొద్దండి. ఈవెన్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసే వాళ్ళకి కూడా నేనేం చెప్తానంటే తొందరపడిపోయి ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం, కొత్త బిజినెస్‌లు స్టార్ట్ చేయాలనుకుని వెనక ముందు ఆలోచించకపోవడం లాంటివి కూడా చేయొద్దండి. వ్యక్తుల్ని అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. వ్యక్తుల్ని ట్రస్ట్ చేయొద్దు అని చెప్పేదానికంటే కూడా మీ ఎండ్ నుంచి ఏదో చేసేయాలి అని తొందర పడిపోవద్దు. ఏదో చేసేయాలి, ఏదో సాధించేయాలి అనుకుని తొందర పడిపోతే ఇయర్ దానికి సూట్ అవ్వట్లేదండి. మీరు ఎంత స్లోగా ముందుకు వెళ్తే, ఎంత పేషెన్స్‌తో ఉంటే సిట్యుయేషన్స్‌లో అంత లైట్‌ని చూస్తారు అని చెప్పొచ్చు. బ్రైట్ సైడ్ మీకు కనిపిస్తుందండి. ఈవెన్ కెరియర్ అనేది ఇప్పుడు మీకు అంత ప్రామిసింగ్‌గా అనిపించకపోయినా ఆర్ మీకేంటంటే కొంత చేంజెస్ అనేవి వస్తున్నాయి. సో, ఈ చేంజెస్ అనేవి మీ మంచికే వస్తున్నాయా లేదా అనేది మీకు అర్థం కాకపోయినా స్లోగా కానీ మీరు ముందుకు వెళ్తే కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తారు. ఎందుకంటే చేంజెస్ కూడా వస్తున్నప్పుడు వెనక ముందు ఆలోచించుకోకుండా యాక్సెప్ట్ చేయడానికి లేదండి. కొన్ని చేంజెస్ ఎలా ఉంటాయంటే మిమ్మల్ని ప్రాబ్లమ్‌లో పెడతాయి. సో, ఈ చేంజ్ వల్ల మీ లైఫ్ మీకు మంచిగానే ఉంటుందా అని మీరు కొంత అనాలిసిస్ చేసుకొని అప్పుడు ముందుకు వెళ్తే పర్వాలేదండి. సో, మోస్ట్‌లీ అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కూడా మంచి ఛాన్సెస్ బట్ రీకన్సిడర్ చెయ్యండి. రైట్ టైమా కాదా? రైట్ ఆపర్చునిటీయా కాదా? కొన్నున్నాయండి. లైక్ ఏంటంటే అంత తొందర పడిపోవద్దు. కొంచెం ఆలోచించుకొని స్లోగా మూవ్ అయితే మాత్రం మంచిదండి. అసలు ఇంకా చూద్దాం. ఈ రిలేషన్‌షిప్ అండ్ కెరియర్, ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లో మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది. హ్మ్. రిలేషన్‌షిప్ విషయంలో మీకు పేషెన్స్ ఉండాలండి. నేను చెప్పాను కదా! డెఫినెట్‌గా మీరేంటంటే ఇమ్మీడియేట్‌గా రిలేషన్‌షిప్ ఇలానే ఉంటుంది అని డిసైడ్ అయిపోవడం కానీ, రిలేషన్‌షిప్ విషయంలోనే ఏంటంటే ఏదో చేసేయాలి అని తొందర పడిపోయినా, ఆర్ పర్సన్ మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని రిలేషన్‌షిప్‌ని ఇలానే మూవ్ చేయాలి అనుకున్నా మీరు డిసప్పాయింట్ అవుతారండి. ఈ పర్సన్‌ని హ్యాండిల్ చేయాలంటే మీకు చాలా పేషెన్స్ ఉండాలి. ఈ రిలేషన్‌షిప్‌లో కూడా మీకు ప్రోగ్రెస్ కనిపించాలంటే కొంత టైం పడుతుంది. ఇమ్మీడియేట్‌గా మీరేంటంటే డెసిషన్స్ తీసుకోవడం, ఇమ్మీడియేట్‌గా కొన్ని అంటే ఇలానే జరగాలి అనుకుని డిసైడ్ అయిపోయి దాని ప్రకారం థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం అయితే చెయ్యొద్దు. ఈవెన్ వ్యక్తి విషయంలో కూడా వాళ్ళేదో డెసిషన్ తీసుకున్నా మీరు తొందరపడొద్దు. ఎందుకంటే వాళ్ళేదో చేసేసినంత మాత్రాన అయిపోదు కదా! మీరు కూడా డెసిషన్ తీసుకున్న తర్వాతే ఏదైనా జరుగుతుంది. సో, మీరేంటంటే స్లో డౌన్ అవ్వడం మంచిదండి. సో దట్ అంటే రిస్క్ అనేది మీరు ఫేస్ చేయరు. తర్వాత ఈ సఫరింగ్ అనేది ఉండదు. సో, ఇంకా కెరియర్ విషయానికొస్తే నాకేమనిపిస్తుందంటే డెఫినిట్‌గా మూవ్‌మెంట్ ఉంటుందండి. మీ లైఫ్ ఏంటంటే అక్కడే స్టక్ అయిపోయిందేమో, మీరేంటంటే థింగ్స్‌ని ఇలానే హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందేమో అని అనుకోవద్దు. అంటే ఈ మూవ్‌మెంట్ ఉంటుంది కానీ ఇది వర్తియా కాదా అనేది మీరు కొంత అనాలిసిస్ చేసి, మీకు కరెక్టా కాదా అనేది తెలుసుకున్న తర్వాతే ఈ వస్తున్న చేంజెస్‌ని యాక్సెప్ట్ చేయాలి. అంటే మూవ్‌మెంట్ ఉంటుంది కాబట్టి చేంజెస్ వస్తుంటాయి. బట్ ఏ చేంజ్ మీకు కంఫర్టబుల్ లేకపోతే మీకేది కరెక్ట్ అనేది మీరు డిసైడ్ అవ్వాలండి. ఎందుకంటే కెరియర్ అండ్ ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లోని కొన్ని ఛాలెంజెస్ కూడా మీరు ఫేస్ చేస్తారు. హిడెన్ డేంజర్స్ ఉన్నాయి అన్నట్టుగా కార్డ్స్ ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి, పర్టిక్యులర్‌గా ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారో, పర్చేస్ చేయాలనుకుంటున్నారో, బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, మీరు కొంత కేర్‌ఫుల్‌గా ఉండడం మంచిది. వ్యక్తుల విషయంలో కూడా డబ్బులు ఇస్తున్న దగ్గర ఆర్ వాళ్ళకి
సపోర్ట్ చేయాలి అనుకుంటున్న దగ్గర ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళో కూడా తెలుసుకోవాలండి. కెరియర్ పాత్‌లో కూడా మూవ్‌మెంట్ ఉంది. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీకేంటంటే తెలియాలండి. ఈ చేంజ్ వర్తియా కాదా? మీరిది హ్యాండిల్ చేయగలరా లేదా? ఆ డిఫరెన్స్ తెలుసుకుంటే ఇది హ్యాండిల్ చేయడం అనేది మీకు ఈజీ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అల్టిమేట్‌గా మీరు అంటే చాయిసెస్ అనేవి కరెక్ట్‌గా చేసుకొని, ఈ మూవ్‌మెంట్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే, మీ డెస్టినేషన్‌కి మీరు రీచ్ అయిపోతారండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. నేను చెప్తున్నాను కదా! థింగ్స్‌ని కొంత బ్యాలెన్స్డ్‌గా హ్యాండిల్ చేయండి. రష్ ఏం లేదు. ఎందుకంటే చేంజెస్ అనేవి వస్తూనే ఉంటాయి. మీరేంటంటే స్టెబుల్‌గా ఉండి మీకేది కరెక్ట్ అనేది మాత్రం డిసైడ్ చేసుకుంటే మంచిది. ఫినాన్షియల్‌గా అంటే గ్రోత్ మీకు కనిపించాలన్నా మీరు చేసుకునే చాయిసెస్‌లోనే ఏదైనా ఉంటుందండి. అదైతే నేను చెప్పగలను. ఆపర్చునిటీస్ లేనట్టే కనిపిస్తాయి. అన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి. లైఫ్ అక్కడే ఉన్నట్టు అనిపిస్తది కానీ లైఫ్‌లో మూవ్‌మెంట్ కూడా ఉంటది. ఇవన్నీ కూడా జరుగుతాయండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 4 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కర్కాటక రాశి వారున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు ఈ కొత్త సంవత్సరంలో రిలేషన్‌షిప్, కెరియర్ అండ్ ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లో మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో డెఫినెట్‌గా ఆహ్, థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. మీ పర్సన్‌తో మీరు మ్యారేజ్ అవ్వాలనుకుంటున్నా, రిలేషన్‌షిప్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్ళాలనుకుంటున్నా, డెఫినెట్‌గా తీసుకువెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మోస్ట్‌లీ సక్సెస్ కనిపిస్తుంది. ఈవెన్ మీలో ఎవరైనా సింగిల్‌గా ఉన్నా సరే, ఈ ఇయర్ మీ పర్సన్‌ని మీట్ అవుతారండి. వాళ్ళతోని ఏంటంటే మ్యారేజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఇయరే థింగ్స్ ఏంటంటే, అంటే మూవ్ అవ్వడం అనేది మీరు చూస్తారు. తొందరగా జరిగిపోతాయండి అన్నీ కూడా. మీరు అంటే అసలు జరుగుతుందా లేదా? లైఫ్ ఇలానే ఉంటుందా? అనుకునే అంత టైం కూడా మీకుండదు. డెఫినిట్‌గా మీకేంటంటే థింగ్స్ వర్కౌట్ అయిపోతుంటాయి. ఈవెన్ రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళకి రీయూనియన్ కూడా జరగడానికి హై ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఈవెన్ అంటే ఒక హ్యాపీ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఆర్ కొంత వైఫ్ అండ్ హస్బాండ్ మధ్యలో కొంత సిట్యుయేషన్స్ అనేవి కాంప్లికేటెడ్‌గా ఉన్నా అవి కూడా క్లియర్ అవుతాయండి. ఇక్కడ ఏంటంటే మీరు కేవలం మీ నీడ్స్ ఏంటి? మీ రిక్వైర్‌మెంట్ ఏంటి? మీ పర్సన్‌కి మీరు ఎంతవరకు ఆఫర్ చేయగలరు? అలానే ఆ పర్సన్ ఎంతవరకు ఆఫర్ చేయడానికి రెడీగా ఉన్నారనేది మాత్రం కొంత మీరు తెలుసుకోవాలి. సిట్యుయేషన్స్‌నేంటంటే మీరే హ్యాండిల్ చేయాల్సుంటుందండి. మీరే కొంత బ్యాలెన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏదైనా సరే మీ వైపు నుంచే ఇనిషియేట్ చేయాలి. అంటే ఇక్కడ ఆ పర్సన్ కూడా ఇనిషియేట్ చేయొచ్చు. బట్ మీ ఎండ్ నుంచి మీరేంటంటే ప్రతిదీ కన్సిడర్ చేసి ఇనిషియేట్ చేసినప్పుడు రిలేషన్‌షిప్ 100% వర్కౌట్ అవుతుంది. అంటే ఈవెన్ కొన్ని డిస్ట్రాక్షన్స్ కూడా ఉంటాయి. అంటే మీరు చేస్తుంది రైటేనా? మీరు వెళ్తున్న దారి సరైనదేనా? మీరు అంటే తీసుకుంటున్న డెసిషన్స్ అనేవి కరెక్టేనా? ఇలా మీకు డౌట్స్ కూడా వస్తాయి. బట్ మీరేంటంటే అంత డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా రిలేషన్‌షిప్‌లోనేంటంటే సక్సెస్ కనిపిస్తుంది. మీరేంటంటే ఎక్కువ ఆలోచించి, ఎక్కువ అంటే దీనికోసం చెప్పి అసలు నేనెలా హ్యాండిల్ చేయగలను? నా వల్ల అవుతుందా? ఇదంతా నేనే హ్యాండిల్ చేయాలా? ఇలా డౌట్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీ వైపు నుంచి మీరు ఎంతవరకు చేయగలరు? ఆర్ ఎంతవరకు చేయాల్సిన అవసరం ఉంది? అలానే ఆ పర్సన్ ఎంతవరకు చేయాలి అనేది కొంత క్లారిటీ మెయింటైన్ చేస్తే మాత్రం థింగ్స్ అనేవి బెటర్ అవుతాయండి. మూవ్‌మెంట్ కనిపిస్తుంది. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం మీకు చాలా బావుందండి ఈ ఇయర్. సో, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇవంతా కూడా టెంపరరీ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. పర్మనెంట్ కాదు. అండ్ చెప్పాను కదా! మీ లైఫ్‌లోకి న్యూ పర్సన్ కూడా రావచ్చు. సో, దానికోసం కూడా ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళుంటే ఇంకా మీరు ఈ ఇయర్ అయితే హ్యాపీగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఈవెన్ అంటే కెరియర్, ఫినాన్సెస్ ఆస్పెక్ట్‌లో కూడా నాకేం కనిపిస్తుందంటే మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవుతాయి. అట్‌లీస్ట్ ఏదో ఒక్క విష్ అయినా ఫుల్‌ఫిల్ అవుతుంది. పర్టిక్యులర్‌గా మీరేంటంటే కెరియర్‌లో చాలా కష్టపడ్డారు. ఎప్పటినుంచో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. సో, ఏది ఫలించట్లేదు. ఈ ఇయర్ ఫలిస్తుంది. డబ్బుల విషయంలో కూడా అంతే. అప్పులెక్కువైపోతున్నాయి. ఆర్ మీరే డబ్బులిచ్చేసి వాళ్ళు వెనక తిరుగుతున్నారు. లేదంటే గ్రోత్ చూద్దామంటే అసలు గ్రోత్ కనిపించట్లేదు. డబ్బులిలా చేతిలోకొస్తున్నాయి, అలా వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడొస్తున్నాయో తెలియట్లేదు, ఎప్పుడు వెళ్ళిపోతున్నాయో తెలియట్లేదు అనుకున్న వాళ్ళకి కూడా ఇయర్ మంచిగా ఉంటుందండి. కాకపోతే మీరు కొంత మెంటల్‌గా డిస్టర్బ్ అవ్వచ్చు. అది ఎలా అంటే మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవ్వడానికి కొంత టైం పడతది కాబట్టి, మూవ్‌మెంట్ అనేది మరీ అంత ఫాస్ట్‌గా ఉండదు కాబట్టి మీరేమనుకుంటారంటే
ఇంకెలానే ఉంటుందేమో, లైఫ్ ఇంతేనేమో, లేకపోతే డబ్బులు రావేమో, లేకపోతే డబ్బులు చూడలేమేమో, లేకపోతే జాబ్ రాదేమో, లేకపోతే అనుకున్న విధంగా లైఫ్‌ని సెట్ చేయలేమేమో, ఇలాంటి భయాలండి. బట్ ఆ భయాలేంటంటే కొంత మీరు పక్కన పెట్టాల్సుంటుంది. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే థింగ్స్ అనేవి 100% వర్కౌట్ అవుతాయి. గవర్నమెంట్ జాబ్ అనుకున్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఇయర్ రావడానికి 100% ఛాన్స్ ఉందండి. అండ్ ఈవెన్ మీరేంటంటే కెరియర్‌ని బిల్డ్ చేసుకునే ప్రాసెస్‌లోని అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా, ఇంకేవైనా అదర్ ఆపర్చునిటీస్‌కి ట్రై చేస్తున్నా అది కూడా వర్కౌట్ అవుతుంది. కాకపోతే వెంటనే జరగదు కాబట్టి మీరు భయపడుతుంటారు. పాస్ట్ అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుందేమో అని. బట్ అవేం వద్దండి. బిజినెస్ చేయాలనుకున్నా, ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా అన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. కాకపోతే వెంటనే మీకేంటంటే దానివల్ల ప్రోగ్రెస్ కనిపించదు కాబట్టి ఫియర్ కూడా అలానే ఉంటుంది. అది మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. సో, అసలు ఇంకా చూద్దాం. మీకు అంటే యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి ఈ సిట్యుయేషన్‌కి అనేది? హ్మ్. సో, నేను చెప్పాను కదండీ! పేషెన్స్ ఉండాలి. ప్లాన్ కూడా చేసుకోవాలి. ఇక్కడేంటంటే మీ నీడ్స్ ఏంటి? మీ రిక్వైర్‌మెంట్ ఏంటి? మీరసలు ఏం చేస్తే బావుంటుంది? ఎలా హ్యాండిల్ చేయాలి? ఇదంతా కూడా మీరు తెలుసుకోవాలండి. మీ ఎండ్ నుంచి మాత్రం సిట్యుయేషన్‌లో 100% క్లారిటీ ఉండాలి. పర్సన్ గురించి కూడా మీకు క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉండి వన్స్ మీరు ఏదైనా చెయ్యాలి, డెఫినెట్‌గా మీరేంటంటే ఇంక ఇలా చేస్తేనే బావుంటుంది. ఆర్ ఇలా ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని మీరు తీసుకొని మీరు మూవ్ అవుతున్నప్పుడు థింగ్స్ మీరు అనుకున్నట్టే వర్కౌట్ అవుతాయండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో అలాంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది. యూనివర్స్ అయితే ఒకటే చెప్తుంది. డెసిషన్స్ తీసుకున్న దగ్గర కరెక్ట్‌గా తీసుకోండి. తీసుకున్న తర్వాత డౌట్ పడొద్దు, డిస్ట్రాక్ట్ అవ్వద్దు. ఎవరు చెప్పింది కూడా వినొద్దు. మీకు ఆ టైంలో ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో అదే మోస్ట్‌లీ చేయండి. సక్సెస్ అయితే ఉంటుందండి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం థింగ్స్ అనేవి ఈ ఇయర్ వర్కౌట్ అవుతాయి. లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ ఇయర్ మాత్రం మీరు చేంజెస్‌నైతే చాలా స్ట్రాంగ్‌గా చూస్తారు. అండ్ మీకేంటంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఈ ఇయర్ బెటర్‌గా ఉన్నట్టు కూడా అనిపిస్తదండి. ఈవెన్ ఇక్కడ కెరియర్ విషయంలో కూడా నేనేం చెప్తానంటే, ఎప్పుడైతే విజ్డమ్ అనే కార్డొచ్చిందో మీరేంటంటే నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటూనే ఉండాలండి. మిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ మీకేంటంటే క్లారిటీ ఉండాలండి. అవేకెన్ అవ్వాలి. సిట్యుయేషన్స్ ఏంటంటే ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? దానివల్ల ఏం జరుగుతుంది? సో, మీరు హ్యాండిల్ చేస్తున్న వే అనేది కాంప్లికేటెడ్‌గా ఉన్నప్పటికీ కూడా మీరు అంటే కాన్ఫిడెంట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది అని మీరు తెలుసుకోవాలండి. ఎందుకంటే సక్సెస్ అనేదుంది. యాక్చువల్‌గా ఈ 2 యాస్పెక్ట్స్ కూడా మీకు చాలా బావుంది. ఈవెన్ ఫినాన్షియల్‌గా గ్రోత్ కూడా మీకు కనిపిస్తుంది. కాకపోతే అది వెంటనే కనిపించదు కాబట్టి మీరేమనుకుంటారంటే థింగ్స్ ఇలానే ఉంటాయేమో అనుకుంటారు. బట్ మీరు సిట్యుయేషన్‌ని కరెక్ట్‌గా కానీ అనాలిసిస్ చేసినప్పుడు ఎన్‌లైటెన్ అవుతారు. సో, దానివల్ల కూడా మీకు అర్థమవుతది. మీరసలు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఇంకా ఏం చెయ్యాలి అనేది. సో, నేనైతే ఒకటే చెప్తానండి. కొంత ఫోకస్డ్‌గా ఉండండి. కొంత సిట్యుయేషన్స్ మీద క్లారిటీ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. కన్‌ఫ్యూజ్ అవ్వొద్దు. రిజల్ట్ అనేది వెంటనే రానంత మాత్రాన అదే జరుగుతదని కూడా మీరేంటంటే ప్రెడిక్ట్ చేసుకోవద్దు. దానివల్ల కూడా ఏమవుతుందంటే, మీరే కొంత మెంటల్‌గా స్ట్రెస్ తీసుకుంటారండి. పాస్ట్ అనేది రిపీట్ అవుతదేమో అని భయపడతారు. బట్ ఇక్కడ అలాంటివేమీ జరగవు. మీరు అనుకున్నదే జరుగుతుంది. అదైతే నేను చెప్పగలను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 5 ఎవరైతే ఈ సింహరాశి వారున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు ఈ కొత్త సంవత్సరంలో మీ రిలేషన్‌షిప్, కెరియర్ అండ్ ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లో ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అంటే ఎలాంటి చేంజెస్ అనేవి రావచ్చు? ఏంటి పరిస్థితి చూద్దాం.
సో రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఫస్ట్ నేను మాట్లాడతానండి. మీకేంటంటే థింగ్స్ అనేవి చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటాయండి. ఏం చేయాలో అర్థం కాదు. ఎలా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలో అర్థం కాదు. వ్యక్తుల ఇంటెన్షన్స్ ఏంటో అర్థం కాదు. వ్యక్తులేంటంటే మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడం ఆర్ ఈవెన్ మీరు సింగిల్ అయినా సరే రిలేషన్‌షిప్పు ఈ టైంలో కరెక్టా కాదా అర్థం కాదు. మీరు అంటే మీట్ అయ్యే పర్సన్స్ మీకు సూట్ అవుతారా లేదా అర్థం కాదు. ఇలా ఏంటంటే కొంత కన్‌ఫ్యూజ్ అవుతూ డెసిషన్ తీసుకోలేకపోవడం, లేకపోతే మీ ఎండ్ నుంచి మీరేమైనా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉంటదేమో అని భయపడడం, ఆర్ న్యూ చేంజెస్‌ని ఏంటంటే మీరు యాక్సెప్ట్ చేయలేకపోవడం. అంటే థింగ్స్ ఏంటంటే ఈ విధంగా మీకు కొంత స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తుంటదండి. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో నేనేం చెప్తానంటే, మీ ప్రయారిటీస్ ఏంటో మీకు తెలియాలి. రిలేషన్‌షిప్ అనేది ప్రయారిటీ అయితే వచ్చే చేంజెస్ కానీ సిట్యుయేషన్‌లో అన్‌కంఫర్టబుల్‌గా ఉన్నప్పటికీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సుంటుందండి. అంటే అలా యాక్సెప్ట్ చేయాలంటే మీ ప్రయారిటీ ఏంటో మీకు తెలియాలి కదా! సో, ప్రయారిటీ తెలిస్తే ఇక్కడ ఈక్వాలిటీ అనేది మీరు క్రియేట్ చేయగలుగుతారు. నేనైతే ఒకటే చెప్తానండి. డెఫినిట్‌గా ఈ ఇయర్ మాత్రం రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీరు కొన్ని చేంజెస్‌ని యాక్సెప్ట్ చేయాలి. కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాల్సుంటుంది. ఆర్ కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి కూడా ఉంటుంది. అలా అన్నీ జరగాలంటే మీరు మీ ప్రయారిటీస్ తెలుసుకోవాలండి. ఇప్పుడు మీకు మీరే ప్రయారిటీ అనుకోండి. మీరెక్కడా కూడా సరెండర్ అవ్వరండి. మీరేంటంటే రిలేషన్‌షిప్ అనేది ఇలానే వర్కౌట్ అవ్వాలనుకుంటారు. బట్ మీ ఈక్వేషన్ ప్రకారం అది 100% వర్కౌట్ అవుతుంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే క్లియర్ కట్‌గా కొన్ని మీరు చేంజ్ చేసుకుంటేనే ఈక్వాలిటీ అనేది అక్కడ ఫార్మ్ అవుతుంది. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే ఇది వర్తీ అని తర్వాతైనా తెలుసుకుంటారు. బట్ మీ ప్రయారిటీస్ మీరు తెలుసుకోలేనప్పుడు ప్రయారిటీ అంటే ఏంటో కాదండి. రిలేషన్‌షిప్ ప్రయారిటీ అయిందనుకోండి. సో, ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే మీ ఎండ్ నుంచి కొన్నింటికి మీరు సరెండర్ అవుతారండి. బట్ అలా సరెండర్ అవ్వకపోతే రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అవ్వదు. మీకేంటంటే ఇంకా ఇంకా కష్టంలా అనిపిస్తది. ఈ రిలేషన్‌షిప్స్ అన్నీ ఉండే బదులు సింగిల్‌గా ఉండడమే బెటర్ ఏమో, లేకపోతే ఇదంతా మన వల్ల కాదు అని మీరేంటంటే కొంత అంటే వ్యక్తుల్ని దూరం పెట్టడం లాంటివి కూడా చేస్తారు. నేనైతే మోస్ట్‌లీ ఒకటే చెప్తానండి. కరెక్ట్‌గా చాయిసెస్ చేసుకోండి. ఒక పర్సన్ కరెక్ట్, రాంగ్ అని ఇమ్మీడియేట్‌గా మీరు డిసైడ్ అవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు. కొంత టైం తీసుకొని మీ వల్ల అయ్యేది మీరు చెయ్యొచ్చండి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాంటి చాయిస్ చేసుకున్నా దానికి కాన్సీక్వెన్స్ మాత్రం ఉంటుంది. మీ ఎండ్ నుంచి మీరు అడ్జస్ట్‌మెంట్స్ చేసుకొని కాంప్రమైజ్ అయితే, ఆ పర్సన్ కూడా తర్వాతైనా సరే వాళ్ళు సరెండర్ అవుతారండి. అలాంటి సిట్యుయేషనే నాకు కనిపిస్తుందిక్కడ. కాకపోతే అలాంటి చాయిస్ మీరు చేసుకోగలరా లేదా అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. ఇది ఆలోచించుకోవాలి. డెఫినిట్‌గా ఈ ఇయర్ ఏంటంటే మీరు న్యూ పర్సన్స్‌ని కూడా మీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కానీ, న్యూ పర్సన్ విషయంలోనేంటంటే అంత ఈజీగా డెసిషన్ తీసుకోలేకపోవచ్చు. ఈవెన్ ఓల్డ్ పర్సన్ విషయంలో కూడా ఇలాంటి సిట్యుయేషన్సే ఉంటాయండి. రియూనియన్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయాలన్నా సరే, మీ ఎండ్ నుంచి మీరు కొన్ని చేంజెస్ కూడా చేసుకుంటేనే, మెంటల్‌గా దానికి ప్రిపేర్డ్‌గా ఉంటేనే రియూనియన్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఏదైనా సరే చెప్పాను కదా! మీరు ఏదో ఒకటి ప్రైస్ పే చేయడానికి రెడీగా ఉంటేనే యూనివర్స్ మీకు కోఆపరేట్ చేస్తుంది. అది ఏ యాస్పెక్ట్‌లో అయినా అంతే. రిలేషన్‌షిప్‌లో మీరు ఎలాంటి ఫేజ్‌లో ఉన్నా, మీ ఎండ్ నుంచి మీరేంటంటే కొంత రీపే చేయడానికి రెడీగా ఉండాలి. ఆర్ అట్‌లీస్ట్ రీపే అని కాకపోయినా సరే కొన్ని హ్యాండిల్ చేయడానికి మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉంటేనే థింగ్స్ అనేవేంటంటే స్మూత్‌గా ముందుకు వెళ్తాయండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కార్డ్స్‌లో అలాంటి ఒక ఎనర్జీ ఉంది. అలా చేయాలంటే మీరు చేసుకుంటున్న చాయిసెస్ అనేవి 100% కరెక్టా కాదా అనేది మీరు రియలైజ్ అవ్వాలి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే కెరియర్ అండ్ ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లో కూడా న్యూ బిగినింగ్స్ అనేవి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. కొన్ని ఎండ్ అవుతాయి. న్యూ వేలో కూడా బిగిన్ అవుతాయి. అంటే మీరేంటంటే జాబ్ చేంజ్ అవ్వచ్చు. లొకేషన్ చేంజ్ అవ్వచ్చు. అబ్రాడ్ వెళ్ళొచ్చు. బట్ ప్రోగ్రెస్ ఉంటుంది. డెఫినిట్‌గా మీకేంటంటే జాబ్ ఆపర్చునిటీ అనేది వస్తుందండి. అందుకే నేనేం చెప్తానంటే అలా అంటే ఒక జాబ్‌తో అటాచ్‌మెంట్ పెంచుకున్నా ఆర్ మీకొక రిక్వైర్‌మెంట్ ఉండి ఆ రిక్వైర్‌మెంట్‌తో అటాచ్‌మెంట్ పెంచుకున్నా సరే మోస్ట్‌లీ అది ఎండ్ అయ్యే పరిస్థితి ఉంటుందండి. సో, అది మీరు యాక్సెప్ట్ చేయాలి. చేంజెస్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అండ్ చేంజెస్ అనేవి కూడా చాలా తొందరగా వస్తాయండి. మీకేంటంటే ఆ మూవ్‌మెంట్ అనేది ఫాస్ట్‌గా కనిపిస్తుంది. ఇది యాక్చువల్‌గా ప్రోగ్రెస్‌కి సైన్. ఈవెన్ ఫినాన్షియల్ యాస్పెక్ట్‌లో కూడా నేనేం చెప్తానంటే, మీరు అంటే ఏదైనా పర్చేస్ చేయాలనుకున్నా, కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా, ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నా, దానికి కూడా మీరేంటంటే వర్కౌట్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకసారి అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వన్స్ మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందంటే, మూవ్‌మెంట్ అనేది ఫాస్ట్‌గా ఉంటుంది. సో, మీరు తీసుకునే డెసిషన్స్ అనేవి ముందే కరెక్ట్‌గా ఉండాలి. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే కెరియర్ అండ్ ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లో మాత్రం కొంత థింగ్స్ అనేవి బెటర్ అవుతాయండి. పాస్ట్‌తో కంపేర్ చేసుకుంటే. మీరేంటంటే ఎక్కడో స్టక్ అయిపోయారు. ఆర్ ఇది క్లియర్ కట్‌గా బ్లాకేజ్ అని ఫీల్ అవుతున్నట్టయితే థింగ్స్ అనేవి ఎండ్ అవుతాయి. ఇది మీకేంటంటే కొంత అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తది ఇనీషియల్‌గా. బట్ చేంజెస్ అనేవి ఎప్పుడైతే వస్తాయో ఇది వర్తీ అని కూడా మీరు ఫీల్ అవుతారు.
అంటే ఎలా చెప్పాలంటే జాబ్ పోవచ్చండి కొంతమందికి. బట్ ఆ జాబ్ పోయినా నష్టం లేదు. కొత్త జాబ్ వస్తుందనమాట. ఆర్ మీరేంటంటే ఒక జాబ్‌లో కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యి ఉండొచ్చు. బట్ ఇంకొక జాబ్‌కి వెళ్ళే పరిస్థితి రావచ్చు. లేదా ఒక లొకేషన్‌లో మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వచ్చు. బట్ ఇంకొక లొకేషన్‌కి వెళ్ళొచ్చు. ఇలాంటి చేంజెస్ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. మోస్ట్‌లీ చేంజెస్ అనేవి మాత్రం చాలా స్ట్రాంగ్‌గా వస్తాయి. ఈ న్యూ బిగినింగ్స్‌ని మీరు యాక్సెప్ట్ చేయాల్సుంటుంది. ఓల్డ్ థింగ్స్‌ని విడిచిపెట్టేసి. సో, అసలు ఇంకా చూద్దాం మరి ఈ సిట్యుయేషన్స్‌కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. సో, నేను చెప్పాను కదండీ! కొన్ని ఛాలెంజెస్ మీరు ఫేస్ చేస్తారు. కొంత సఫరింగ్స్ ఉంటాయి. బట్ ఇది మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ ప్రయారిటీస్ మీరు తెలుసుకోవాలండి. కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలి. సో దట్ ఈ ఛాలెంజెస్ లేదంటే ఈ ఆబ్‌స్టకిల్స్ అనేవి టెంపరరీ సిట్యుయేషన్స్ లాగా మీకు అర్థమవుతుందండి. ఏదైనా సరే ఇదంతా పర్మనెంట్ లైఫ్ లాంగ్ అని కాదు కానీ, రిలేషన్‌షిప్‌లోనేంటంటే కొంత స్ట్రగుల్ ఫేస్ చేయకుండా థింగ్స్ మాత్రం మీకు ఈజీగా వర్కౌట్ అవ్వవు. దానికి రీజన్ ఏంటంటే సిట్యుయేషన్ అనేది కార్మిక్ అవ్వొచ్చండి. ఆర్ పర్టిక్యులర్‌గా ఒక కార్మిక్ పార్ట్నర్‌తో అయినా సరే మీరు ట్రావెల్ అవ్వచ్చు. దానివల్లే అంటే మీరు ఇలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి హై ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, మీ థాట్స్‌ని మీరేంటంటే కరెక్ట్‌గా ఉంచుకుంటే థింగ్స్‌ని కూడా కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తారండి. చేంజెస్ ఏవైనా సరే మీ దగ్గర నుంచే రావాలని చెప్తాను. ఆర్ ఏదైనా సరే డెసిషన్ తీసుకున్న దగ్గర మిమ్మల్ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ రిలేషన్‌షిప్‌ని కూడా మీరు కన్సిడర్ చేసే డెసిషన్ తీసుకోవాలండి. ఇక్కడేంటంటే మీకు అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక పర్సన్ కోసం చేస్తారండి. ఇన్ రిటర్న్ మీకది తిరిగి రావాలంటే మీ ఎండ్ నుంచి మీరు ఫస్ట్ ఇనిషియేట్ చేస్తేనే అది తర్వాతైనా వస్తుంది. ఈక్వాలిటీ అనేది మీరు చూడగలుగుతారండి. బట్ డెఫినిట్‌గా కొన్ని ఆబ్‌స్టకల్స్ అయితే ఈ ఇయర్ ఉంటాయి. అవి మీరేంటంటే భయపడాల్సిన అవసరం లేదు. మీకు ప్రాబ్లమ్ అనేది పెద్దదయిపోతుందేమో అని మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. మీరు కరెక్ట్‌గా చాయిస్ చేసుకున్నప్పుడు, మీరు ఏదైనా ఓకే. నాకిది ఇంపార్టెంట్ అనుకున్నాను కాబట్టి నేను స్టాండ్ తీసుకున్నాను అనే మైండ్‌సెట్‌లో ఉన్నప్పుడు థింగ్స్ బెటర్ అవుతాయండి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈవెన్ నేనిక్కడ ఇంకొకటి కూడా ఏం చెప్తున్నానంటే ఆహ్, మీరు సిట్యుయేషన్స్‌ని బ్యాలెన్స్ చేయడానికి చూడండి. కెరియర్ యాస్పెక్ట్‌లో. అంటే డెసిషన్స్ అనేవేంటంటే ఇమ్మీడియేట్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి అవన్నీ కూడా పట్టించుకోకుండా సైలెంట్‌గా కూడా ఉండాల్సిన అవసరం లేదండి. మోస్ట్‌లీ నేను మీకు చెప్పేదేంటంటే ఖచ్చితంగాను మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు అది మీకెంత వరకు వర్కౌట్ అవుతుంది. సో, మీరది హ్యాండిల్ చేయగలరా? లేదా? అని చూసుకోవాలండి. ఈవెన్ మీరు ఏదైనా మనీ ఇన్వెస్ట్ చేస్తున్నా ఆర్ ఎవరికైనా మనీ ఇచ్చేసి ట్రబుల్ ఫేస్ చేస్తున్నా సరే బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడడం కానీ, బ్యాలెన్స్‌డ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ మీకు తెలియాలండి. ఎక్కువ అగ్రెసివ్ అయిపోయినా ఆర్ ఓవర్‌గా ఎక్సైట్ అయిపోయినా సరే, అది మీ ప్రోగ్రెస్‌ని ఎక్కడో ఒక దగ్గర స్టాప్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ కెరియర్ ఆపర్చునిటీస్ విషయంలో కూడా ఏంటంటే, చాయిసెస్ అనేవి చేసుకున్నప్పుడు బ్యాలెన్స్‌డ్‌గా థింక్ చే అంటే ఒక ఆఫర్ మీకొచ్చినప్పుడు అది ఎంతవరకు వర్తీ, అసలు అది వర్తీయా కాదా అనేది మీరేంటంటే క్లియర్ కట్‌గా కన్సిడర్ చేయాల్సుంటుంది. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 6 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కన్యా రాశి వారున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ కొత్త సంవత్సరం మీకెలా ఉంటుంది? కెరియర్, రిలేషన్‌షిప్ అండ్ ఫినాన్షియల్ యాస్పెక్ట్‌లో. సో, కార్డ్స్ అయితే డ్రా చేస్తాను. చూద్దాం. సో, ఫస్ట్ రిలేషన్‌షిప్ గురించయితే మాట్లాడతానండి. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, డెఫినెట్‌గా రీయూనియన్ జరుగుతదండి. ఇఫ్ మీరెవరైనా సరే ఒక పర్సన్‌తో సెపరేషన్ ఫేజ్‌లో ఉన్నా, లేకపోతే ఒక పర్సన్‌ని మిస్ అయినా, అంటే పాస్ట్‌లో ఒక పర్సన్‌తో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు.
లేకపోతే ఒక రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలని చాలా స్ట్రాంగ్‌గా ఎఫర్ట్స్ పెట్టుండొచ్చు. సో, పాస్ట్‌లో పర్సన్ ఏంటంటే మీ లైఫ్‌లోకి రావడానికి హై ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఈవెన్ అంటే మ్యాచ్ పర్స్‌పెక్టివ్‌లో కూడా ఎవరైనా ట్రై చేస్తున్న వాళ్ళుంటే మీకు గతంలో ఒక మ్యాచ్ వచ్చుండొచ్చు. ఆ మ్యాచ్ అంటే మీకు చాలా ఇంట్రెస్ట్ ఉండుండొచ్చు. బట్ అదెందుకో కానీ వర్కౌట్ అవ్వకపోయి ఉండొచ్చు. సో, అలాంటిదేదో కానీ జరుగుతుందండి. మోస్ట్‌లీ ఇది సెకండ్ హాఫ్‌లో జరగొచ్చు. సో, నాకిక్కడ ఏమనిపిస్తుందంటే అంటే ఇలాంటి ఒక పాసిబిలిటీ కనిపిస్తుంది కాబట్టి మీ ఫీలింగ్స్‌ని మీరు ముందే సార్ట్ ఔట్ చేసుకోండి. అంటే ఆ పర్సన్‌తో మీరు ఉండగలరా? ఆ పర్సన్ కావాలా? వద్దా? లేకపోతే అసలు ఏంటి? మీకు ఎంత వరకు క్లారిటీ ఉంది? ఇలా ఏంటంటే కొంత మీరు థింక్ చేయాల్సిన అవసరం ఉందండి. పర్టిక్యులర్‌గా మీ ఫీలింగ్స్‌ని మీరు సార్ట్ ఔట్ చేసుకొని మీరేంటంటే 100% ఇంకా ఓకే. నాకిదే కావాలి అనుకుంటే డెఫినిట్‌గా అది ఇన్ టైమ్‌లో జరుగుతుంది. మోస్ట్‌లీ నేనిక్కడ ఇంకొకటి కూడా చెప్తాను. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా ఇప్పుడు మీకు మీ పర్సన్‌కి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే క్లియర్ కట్‌గా ఇద్దరు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారన్నప్పుడు మీ ఫీలింగ్స్‌ని మీరు సార్ట్ ఔట్ చేసుకొని వాళ్ళతో మీరు మాట్లాడాల్సి ఉంటుందండి. మాట్లాడిన తర్వాత పాస్ట్‌లో కనెక్షన్‌ని ఎలా అయితే పాజిటివ్ వేలో చూసారో మోస్ట్‌లీ అలా పాజిటివ్‌గానే కన్సిడర్ చేస్తూ ఏదైనా మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళు వద్దు అనుకుంటే ఓకే. దానికి ఇంకెవరు ఏం చేయలేరు. బట్ కావాలి అనుకుంటే మాత్రం పాస్ట్‌లో ఇద్దరి మధ్యలో ఉన్న పాజిటివ్ కనెక్షన్‌ని ఒకసారి గుర్తు చేసుకొని మీ ఫీలింగ్స్‌ని మీరు సార్ట్ ఔట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది. అండ్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం నేను క్లియర్ కట్‌గా ఒకటి చెప్తానండి. మీరు ఎలాంటి రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే ఖచ్చితంగా మీ ఫీలింగ్స్‌ని ఏంటంటే మీరు ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తుండాలండి. మీరు సైలెంట్ అయిపోయి మీరేంటంటే ఏమీ మాట్లాడకుండా అంటే అలా ఉంటే థింగ్స్ ఆ టైంకి వర్కౌట్ అయిపోతాయని మాత్రం అనుకోవద్దు. మీరు మాట్లాడి మీ ఫీలింగ్స్‌ని క్లియర్‌గా మీరు ఎక్స్‌ప్రెస్ చేస్తేనే మీ రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవుతదండి. ఇయర్‌లో మాత్రం మీరు సైలెంట్‌గా ఉంటే కుదరదు. మీరు ముందు సంవత్సరాల్లో ఎలా ఉన్నారో నాకైతే తెలీదు. బట్ మీ ఒపీనియన్స్ కానీ, మీ ఫీలింగ్స్‌ని కానీ మీరు ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేసి ప్రతిదీ కూడా షేర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. డెఫినిట్‌గా మీ లైఫ్‌లోకైతే పర్సన్స్ వస్తారండి. మోస్ట్‌లీ ఓల్డ్ పర్సన్సే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. న్యూ పర్సన్స్ కంటే కూడా. సో, ఇది యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది మాత్రం మీరు ముందే డిసైడ్ చేసుకొని మీరు అంటే ఏదో ఒక డెసిషన్ తీసుకోవడం అయితే బెటర్ అండి. నాకైతే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అలానే కనిపిస్తుంది. ఈవెన్ చెప్పాను కదా! ఏమైనా సరే ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే మీరు కొంచెం క్లియర్‌గా మాట్లాడడం, మీరు క్లియర్‌గా సార్ట్ ఔట్ చేయడం చేస్తే థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ కెరియర్ అండ్ ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లో కూడా మీకు ఇయర్ చాలా బావుందండి. న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. మోస్ట్‌లీ నాకు తెలిసి మీరు ఈ ఇయర్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసినా, ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకున్నా ఏదైనా ఒక జాబ్ ఎక్స్‌పెక్ట్ చేసినా 100% వర్కౌట్ అవుతుందండి. అబండెన్స్ కూడా క్రియేట్ అవుతుంది. అంటే ఫినాన్షియల్‌గా గ్రోత్ కూడా ఈ ఇయర్ మీకుంటుంది. మీరు అంటే ఏదైనా ఒకటి స్టార్ట్ చేయకపోతే లేదు మనీ విషయంలోనేంటంటే మీరు ఏదైనా ఒకటి ప్లాన్ చేయకపోతే లేదు కానీ, మీరు ఏదైనా ప్లాన్ చేశారంటే డెఫినిట్‌గా సక్సెస్ ఉంటుంది. ఇనీషియల్‌గా అది హోప్‌ఫుల్‌గా అనిపించినా, అనిపించకపోయినా తర్వాతైనా మీకేంటంటే హోప్‌ఫుల్‌గా కనిపిస్తదండి. ఎందుకంటే ఇక్కడ మిరాకిల్స్ కూడా జరుగుతాయంట. అంటే ఏవో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతాయి. మీరు అంటే డెఫినిట్‌గా ఇదే జరుగుతుంది, ఇలా ఉండదేమో అని ఊహించినవి జరగొచ్చు. సో, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ ఇప్పుడు మీరెవరికైనా డబ్బులిచ్చేసినా, లేకపోతే మీకే అప్పులున్నా, అవి కూడా తీరడానికి అవకాశం ఉందండి. అవి కూడా అంటే మిరాకిల్సే కదా! అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరుగుతాయి కాబట్టి. బట్ మోస్ట్‌లీ కెరియర్, ఫినాన్సెస్ మాత్రం చాలా బావుందండి. గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైనా ట్రై చేస్తున్న వాళ్ళుంటే, ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టండి. ఈ ఇయర్ వర్కౌట్ అయిపోతుంది. ఈవెన్ చెప్పాను కదా! లొకేషన్ చేంజ్, అబ్రాడ్ ఆఫర్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు. ఎవ్వరు కూడా ఈ ఇయర్ మాత్రం అస్సలు బ్యాకౌట్ అవ్వద్దండి. మంచి ఛాన్స్. యూజ్ చేసుకోవాలి కానీ అన్ని రకాలుగా వర్కౌట్ అవుతుంది. అలాంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉందండి మీ కార్డ్స్‌లో. సో, అసలు ఇంకా చూద్దాం మీ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది. మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనేది. సక్సెస్ ఉంది. చెప్పాను కదండీ! రిలేషన్‌షిప్ ఏంటంటే వర్కౌట్ అవుతుందండి. మీరేంటంటే న్యూ బిగినింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓల్డ్ పర్సన్‌తోనే మోస్ట్‌లీ న్యూ బిగినింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ స్టిల్ చెప్పాను కదా! ఓల్డ్ పర్సన్‌తో న్యూ బిగినింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వకపోయినా న్యూ బిగినింగ్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇది మీకేంటంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి. మీ లైఫ్‌లో ఈ ఇయర్ రిలేషన్‌షిప్ పరంగా చాలా చేంజెస్ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది మీకేంటంటే వర్కౌట్ అవుతుందా లేదా? అసలు హ్యాండిల్ చేయగలరా లేదా? అని కొంత కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉంటది. బట్ మీ ఫీలింగ్స్‌ని మీరు సార్ట్ ఔట్ చేసుకున్నప్పుడు,
మీతో మీరు ఫస్ట్ హానెస్ట్ గా ఉండి ఆ పర్సన్ తో కూడా మీరు హానెస్ట్ గా ఉన్నప్పుడు డెఫినెట్ గా సక్సెస్ అయితే చూస్తారండి. థింగ్స్ ఏంటంటే బెటర్ వేలో సెటిల్ అవుతాయి. మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు కార్డ్స్ లోనే ఏంటంటే అలాంటి ఒక ప్రోగ్రెస్ కనిపిస్తుందండి. ఈ ఇయర్ రిలేషన్‌షిప్ మీద వర్కౌట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం 100% అంటే కాన్ఫిడెంట్‌గా వర్కౌట్ చేయండి. అవుతుంది. ఈవెన్ నేను అంటే కెరియర్ అండ్ ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లో కూడా ఏం చెప్తానంటే, మీకు వెంటనే అంటే థింగ్స్ అనేవి వర్కౌట్ అయిపోతున్నట్టు అనిపించదండి. దానివల్ల మీరేంటంటే కొంత బ్యాకౌట్ అవుతుంటారు. ఎందుకంటే ఇది జరగదేమో, మన లైఫ్‌లో ఎప్పుడు మిరాకిల్ జరగలేదు. ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుంది? అసలు మనం ఎంత ఫోకస్ చేసినా సరే వేస్ట్ ఏమో, అంటే ప్రోగ్రెస్ ఉండదేమో, ఇలా మీరేంటంటే ఫీల్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి. మిమ్మల్ని మీరేంటంటే డీమోటివేట్ చేసుకోవచ్చు. ఎందుకో కానీ అంటే అంత హై వైబ్రేషన్స్ మెయింటైన్ చేయలేకపోవడం, సెల్ఫ్ డౌట్ కానీ ఇలాంటివి ఛాన్సెస్ ఉన్నాయండి. సో, అలా మిమ్మల్ని మీరు ఎక్కడా కూడా డీమోటివేట్ చేసుకోకుండా మిమ్మల్ని మీరు కంటిన్యూయస్‌గా పుష్ చేసుకోవాల్సుంటుందండి. ఎందుకంటే సక్సెస్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. కార్డ్స్‌లోనేంటంటే ఆ ఎనర్జీ ఉంది. న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. థింగ్స్ కూడా హోప్‌ఫుల్‌గా చేంజ్ అవుతాయి. ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఏంటంటే మీకు చాలా కంఫర్ట్‌నిస్తాయి. కాబట్టి మీరేంటంటే అది మేబీ వెంటనే జరగకపోవడం వల్లో, లేకపోతే ఏవైనా సరే కొంత జరుగుతున్నా సరే స్టిల్ మీరెందుకో అది బిలీవ్ చేయలేకపోవడం లాంటి వాటి వల్లో కానీ కొంత బ్యాకౌట్ అయ్యే సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. ఆర్ వ్యక్తులు మిమ్మల్ని ఏంటంటే డీమోటివేట్ చేయడం లాంటివి కూడా జరగొచ్చు. సో, నెగటివిటీకి దూరంగా ఉండండి. మీకే నెగెటివ్ థాట్స్ వస్తున్నా మీ థాట్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాలండి. వ్యక్తులతోనేంటంటే మీకు ఎవరైతే హై వైబ్రేషన్స్ ఇస్తారో, పాజిటివ్‌గా ఉంటారో వాళ్ళతోనే కనెక్ట్ అవ్వండి. అంతేకాని మీరేంటంటే నెగెటివ్‌గా ఉన్నవాళ్ళు, మిమ్మల్ని డీమోటివేట్ చేసే వాళ్ళతో మాత్రం ఎక్కువ ఎంగేజ్ అవ్వద్దు. అదేంటంటే మీ ప్రోగ్రెస్‌కి కొంత ఛాలెంజ్ అవ్వచ్చు. సో, జాగ్రత్తగా ఉంటే మంచిదండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 7 ఎవరైతే ఈ తులారాశి వారున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ కొత్త సంవత్సరంలో రిలేషన్‌షిప్, కెరియర్ అండ్ ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిలేషన్‌షిప్ విషయంలో తొందరపడి డెసిషన్స్ తీసుకోవద్దండి. రిలేషన్‌షిప్ విషయంలో ఏది కూడా అంటే మీకు అనిపించింది జరుగుతుంది అని మాత్రం అనుకోవద్దు. అంటే ఇప్పుడు మీరేంటంటే ఏదో చేసేయాలి. నేనేదో కంట్రోల్ చేసేయగలను. నా చేతుల్లోనే ఉందిది అనుకోని మీరు అనుకోవడానికి లేదండి. మీరేంటంటే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మూవ్‌మెంట్‌నయితే చూస్తారు. బట్ అది మీకెలా అనిపిస్తదంటే వన్స్ మీరు ఆ డెసిషన్ తీసుకొని మీరేంటంటే యాక్షన్ తీసుకున్న తర్వాత మేబీ మీకు అనిపించొచ్చు. అనవసరంగా నేనేంటంటే ఇలాంటి డెసిషన్ తీసుకున్నాను. అనవసరంగా మూవ్ అయ్యాను. మేబీ అలా చేయకుండా ఉండాల్సిందేమో. అలా రిగ్రెట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నేనైతే ఒకటే చెప్తానండి. యూనివర్స్ ఏంటంటే మీకోసం అన్నీ కూడా పెద్ద పెద్దవే ప్లాన్ చేస్తుంది. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం మీరు అనుకున్నది ఏది కూడా అనుకున్నట్టుగా జరగదండి. అంతకంటే బెటర్‌గానే జరుగుతుంది. కాకపోతే మీరు డిసైడ్ అయిపోతే మీరు డిసప్పాయింట్ అవుతారు. డిసైడ్ అవ్వకపోతే సర్ప్రైజ్‌గా ఫీల్ అవుతారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు తొందరపడిపోయి డెసిషన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందండి. మీరు తొందరపడిపోయి డెసిషన్స్ తీసుకుంటే మాత్రం మీరు సఫర్ అవుతారు. అదే మీరు తొందరపడకుండా ఏమవుతుంది? మన లైఫ్‌లో మనకి యూనివర్స్ ఏం ఆఫర్ చేస్తుంది? చూద్దాం అనుకోని కానీ మీరు వెయిట్ చేస్తున్నట్టయితే సర్ప్రైజెస్‌ని మీరు చూస్తారు. మీ లైఫ్‌లో బ్రైట్ సైడ్ చూస్తారండి. ఖచ్చితంగా ఈ ఇయర్ ఏంటంటే మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ రావడం కానీ, ఆర్ థింగ్స్ అనేవి రిలేషన్‌షిప్‌లో ఎవరైనా అంటే డిఫరెన్సెస్ కానీ ఫేస్ చేస్తున్నట్టయితే అవి వర్కౌట్ అవ్వడం కానీ ఏదో జరుగుతదండి. బట్ మీరు అదేంటంటే ఇలానే జరగాలి ఆర్ ఇదే జరిగితే బావుంటుంది అని ఎక్స్‌పెక్టేషన్‌తోని మీరు వర్క్ చేయడానికి లేదు. యూనివర్స్ నాకేం ఆఫర్ చేసినా నాకు ఓకే. నేనేంటంటే యూనివర్స్ ప్లాన్‌ని యాక్సెప్ట్ చేస్తాను అనే వేలో కానీ పాజిటివ్‌గా ఉంటే మీకు సర్ప్రైజెస్ అనేవి క్లియర్ కట్‌గా తెలుస్తాయి. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే ఖచ్చితంగాను మీ లైఫ్‌లోకి ఒక పర్సను వస్తారు. ఈవెన్ పాస్ట్‌లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే అవి ఈ ఇయర్ కూడా క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి.
మీరు ఇనిషియేట్ చేయకూడదండి. కానీ మీరేంటంటే వెనక ముందు ఆలోచించకుండా డెసిషన్స్ తీసుకొని యాక్షన్ తీసుకోకూడదండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ వైపు నుంచి మూవ్‌మెంట్ ఎంత స్లోగా ఉంటే, మిమ్మల్ని మీరు ఎంత కంట్రోల్ చేసుకుంటే, యూనివర్స్ ప్లాన్స్ అనేవి మీకు అంత బాగా అర్థమవుతాయి. మీకేమనిపిస్తదంటే ఈ ఇయర్ అంతా కూడా యూనివర్స్ నా కోసం ఏం ప్లాన్ చేయలేదేమో, యూనివర్స్ నన్నేంటంటే కష్టపడుతుంది, లేకపోతే యూనివర్స్‌కి ఇష్టం లేదు నేను హ్యాపీగా ఉండడం, లేకపోతే నా లైఫ్ ఇంతేనేమో, నేనేంటంటే ఇంక సింగిల్‌గానే ఉండాలేమో, లేకపోతే నేనేంటంటే ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తూనే ఉండాలేమో అని మీకు మీరేంటంటే కొంత అంటే సఫర్ అవుతుంటారు. ఆ వేలో థింక్ చేస్తూ. బట్ యూనివర్స్‌కేంటంటే మీకోసం ఒక ప్లాన్ ఉందండి. యూనివర్స్ ఏంటంటే మీ స్టోరీని ఇంకా ఇంకా బ్యూటిఫుల్‌గా క్రియేట్ చేయాలనుకుంటుంది. సో, దానివల్ల మీరేంటంటే అప్పుడే యూనివర్స్ ప్లాన్‌నయితే స్టడీ చేయలేరు. మీరెలా ఫీల్ అవుతారంటే రిలేషన్‌షిప్‌లోని ఇంకా ఇంకా డిఫరెన్సెస్ ఉన్నాయి. రిలేషన్‌షిప్‌లోని ఇంకా ఇంకా గ్యాప్ పెరిగిపోతుంది. వ్యక్తులతోని మీరేంటంటే ఎందుకో కానీ ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. ఇలా నెగెటివ్‌గా ఫీల్ అవుతుంటారు. బట్ థింగ్స్ ఏంటంటే పాజిటివ్‌గానే ముందుకు వెళ్తుంటాయండి. అది మీరు చూడాలి అనుకున్నప్పుడు మీ మెంటల్ స్టేట్ అనేది చాలా స్టేబుల్‌గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. తొందర పడొద్దండి. డెసిషన్స్ మాత్రం తీసుకోవద్దు. ఈ ఇయర్ ఏంటంటే కొంత స్లో డౌన్ అవ్వండి. సో దట్ రిలేషన్‌షిప్ అయితే బెటర్ అవుతుంది. అండ్ ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లో కూడా నేను ఒకటే చెప్తానండి. మీ నీడ్స్ ఏంటి? మీ రిక్వైర్మెంట్ ఏంటి? అనేది మీరు తెలుసుకోవాలండి. తెలుసుకొని మీరేంటంటే బ్యాలెన్స్ చేయాల్సుంటుంది. మీకేమనిపిస్తదంటే అప్పటికప్పుడే థింగ్స్‌ని హ్యాండిల్ చేయగలరు అని చాలా కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవుతారు. అప్పటికప్పుడే నా వల్ల అవ్వదేమో, నా లైఫ్ ఇంతేనేమో అని కూడా డౌన్ అయిపోతుంటారు. సో, బేసిక్‌గా మీ నీడ్స్ ఏంటి? మీ రిక్వైర్మెంట్ ఏంటి? మీరసలు ఎలా ఉండాలి? ఎలా ప్లాన్ చేసుకుంటే బావుంటుందనుకోని ఫినాన్సెస్ పరంగా కానీ ప్రాపర్‌గా ప్లాన్ చేస్తే గ్రోత్ అనేది కనిపిస్తదండి. లాంగ్ రన్‌లో ఆ డిఫరెన్స్‌ని మీరు చూడగలుగుతారు. బ్యాలెన్స్‌డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీ ఎనర్జీస్ ఏంటంటే కొంత ఇంబాలెన్స్ అవుతూ ఉంటాయి. గ్రౌండింగ్ అయితే మంచిది. లైక్ ఏంటంటే ఏదైనా పెద్ద పెద్ద చెట్ల కింద కూర్చోవడం, పెద్ద పెద్ద చెట్లను తాకడం, లేదా ఎర్త్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడం, యోగా చేయడం, మెడిటేషన్ చేయడం లాంటివైతే మంచిదండి. ఎందుకంటే మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు డెసిషన్స్ కూడా బ్యాలెన్స్డ్‌గా తీసుకుంటారు. సో దట్ మీకు బ్లాకేజెస్ ఏమి ఉండవండి. కెరియర్ విషయంలో కూడా నీడ్స్, రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకోండి. అంటే కాసేపు గవర్నమెంట్ జాబ్ వస్తే మంచిది, కాసేపు ప్రైవేట్ జాబ్ అయితే మంచిది, కాసేపు బిజినెస్ అయితే మంచిది. ఆలోచనలేంటంటే కన్‌ఫ్యూజ్ చేస్తుంటాయి. అప్పటికప్పుడే పాజిటివ్‌గా అనిపిస్తది. అప్పటికప్పుడే నెగెటివ్‌గా అనిపిస్తది. సో దీనివల్ల ఏమవుతదంటే మీరు ప్రాపర్‌గా డెసిషన్ తీసుకోకపోతే ఛాలెంజెస్ కూడా ఫేస్ చేస్తారు. ఇలాంటి ఒక సిట్యుయేషన్ కనిపిస్తుందండి. యాక్చువల్‌గా మీది తులారాశి అంటే అది ముందే స్కేల్స్‌ని ఇండికేట్ చేస్తది. అంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలండి మీరు కూడా. మీరెప్పుడైతే బ్యాలెన్స్ తప్పుతుంటారో ఆటోమేటిక్‌గా సిట్యుయేషన్స్ కూడా ఎలా అయినా చేంజ్ అవ్వచ్చు. నాకలానే కనిపిస్తుంది. కెరియర్ అండ్ ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లో మాత్రం నేను ఒకటే చెప్తానండి. మీరు ఎంత అంటే ప్రిపేర్డ్‌గా ఉంటే, మీరు ఎంత ప్లాన్ చేసుకుంటే, మీకెంత క్లారిటీ ఉంటే అంత తక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. థింగ్స్‌ని కూడా అంత బెటర్ వేలో వర్కౌట్ చేసుకుంటారు. ఈవెన్ వ్యక్తులతో డీల్ చేస్తున్నప్పుడు కూడా పర్టిక్యులర్‌గా ఫినాన్సెస్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. కంట్రోల్ తప్పి ఏమైనా మాట్లాడారంటే కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి. పర్టిక్యులర్‌గా నేను ఒకటే చెప్తాను. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. మాట్లాడేటప్పుడు కానీ, అంటే మనీతో డీలింగ్స్ చేసేటప్పుడు కానీ, ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్న, బిజినెస్ చేయాలనుకున్న డెఫినిట్‌గా మీకేంటంటే మీ రిక్వైర్మెంట్ ఏంటో తెలియాలి. బ్యాలెన్స్డ్‌గా కూడా డీల్ చేయాలి. వ్యక్తుల దగ్గర స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాం, ఇలానే మాట్లాడతాం, ఇలానే ఉంటాం అంటే ఛాలెంజెస్ కూడా ఫేస్ చేస్తారండి. ఈవెన్ కెరియర్ యాస్పెక్ట్‌లో కూడా అంతే. వ్యక్తులతోని డీలింగ్స్ చేసినప్పుడు ఏంటంటే ఎంతవరకు మాట్లాడాలి? ప్రొఫెషనల్‌గా ఉండడానికి ట్రై చేయాలండి. మీ పర్సనల్ ఎమోషన్స్, పర్సనల్ గ్రడ్జెస్ అక్కడికి తీసుకురాకూడదు. తీసుకొచ్చారంటే ప్రాబ్లమ్ అయిపోతుంది. పేషెన్స్ మాత్రం చాలా ఉండాలండి. కెరియర్ అండ్ ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లో. ఎందుకంటే అనుకున్నవన్నీ అనుకున్న వెంటనే జరగవు. స్లోగా జరుగుతాయి. సో, మీకు పేషెన్స్ ఉంటే తప్ప అది మీరు డీల్ చేయలేరు. ఇంకా చూద్దాం అసలు ఈ సిట్యుయేషన్స్‌కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. సో, నేనైతే ఒకటే చెప్తానండి. మీ పర్సన్ నుంచి మీకు మోస్ట్‌లీ అన్ని రకాలుగా కూడా కంఫర్ట్ దొరుకుతుందండి. నాకు తెలిసినంత వరకు మీ లైఫ్‌లోని అంటే మీరొక హ్యాపీ రిలేషన్‌షిప్‌లో ఉంటే ఇంకా ఇంకా హ్యాపీగా ఉంటది. ఇంకా ప్రాస్పరస్‌గా ఉంటది. అసలు ఏ ప్రాబ్లమ్ లేదు. ఫినాన్షియల్ గ్రోత్ కనిపిస్తది. ఫ్యామిలీ ఎవాల్వ్ అవుతుంటది. స్పిరిచ్యువల్‌గా కూడా ఎవేకెన్ అయ్యి ఉంటారు కాబట్టి ఇంకా ఇంకా సిట్యుయేషన్స్‌ని బెటర్ చేసుకుంటారు. ఈవెన్ మీరు సింగిల్‌గా ఉన్నప్పటికీ కూడా నేను చెప్పాను కదా! మీరు తొందరపడినంత వరకు
మీరేంటంటే స్టెబుల్‌గా థింక్ చేసినంత వరకు కూడా రైట్ చాయిసెస్ చేసుకుంటారు. రైట్ స్టెప్స్ వేస్తారండి. దానివల్ల ఏమవుతుందంటే ప్రాస్పెరిటీ అనేది ఇక్కడ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అంటే మీ పర్సన్ దగ్గర నుంచి మీకు అన్ని రకాలుగా కంఫర్ట్స్ దొరుకుతాయండి. ఒక్కటి మాత్రం నేను చెప్తాను. ఏదైనా సరే మీరేంటంటే తొందర పడినంత వరకు యూనివర్స్ మీకోసం ఏం ప్రిపేర్ చేస్తుంది అని మీరు వెయిట్ చేస్తున్నప్పుడు, మీరు డిజర్వ్ చేసేదే మీకు దొరుకుతుంది. మీకు ఫినాన్షియల్‌గా స్టేబుల్‌గా ఉన్న పర్సన్ దొరుకుతారండి మెయిన్. ఈవెన్ అంటే ఇప్పుడు మీ పర్సన్‌తోని అంటే మీరు ఏమైనా సరే ఆ కనెక్షన్ ఫీల్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళ నుంచి మీకేదైనా రావాల్సుంది అన్నా సరే అవి కూడా వస్తాయి. సో, ఏదైనా నాకిక్కడ ఒకటే అనిపిస్తుందండి. రిలేషన్‌షిప్ అయితే విత్ టైమ్ బెటర్ అవుతది. ఇమ్మీడియేట్‌గా బెటర్ అవ్వదు. బట్ డెఫినిట్‌గా బెటర్ అవుతుంది. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇఫ్ రీయూనియనే కానీ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా సరే అది కూడా జరగడానికి ఛాన్స్ ఉంది. బట్ అది మీరేంటంటే ఇలానే జరగాలి, ఇప్పుడే జరగాలి ఆర్ ఇలా ఉంటేనే బావుంటుందని ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే నెగెటివ్‌గా థింక్ చేయొద్దు. అది జరగదేమో, లేకపోతే నా లైఫ్ ఇలానే ఉంటుందేమో అవేం వద్దండి. ఎందుకంటే యూనివర్స్ మాత్రం మీకోసం ప్లాన్ అయితే చేస్తుంది. ఆ ప్లాన్ ఏంటో కూడా మీకు తొందరలోనే తెలుస్తుంది. బట్ మీరేంటంటే ముందే డిసైడ్ అయిపోయి ఇలానే ఉంటుందేమో అని ప్రిడిక్ట్ చేసుకోవడం అయితే వేస్ట్. దానివల్ల మీకు ఎలాంటి యూజు లేదు. కెరియర్ విషయంలో కానీ, ఫినాన్సెస్ విషయంలో కానీ కొంత సఫర్ అవుతారండి. ఈ సఫరింగ్ అనేది ఎందుకంటే చెప్పాను కదా! మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం వల్ల మీరేంటంటే అప్పటికప్పుడే హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పటికప్పుడే సాడ్‌గా ఫీల్ అవుతారు. అప్పటికప్పుడే లైఫ్ హెల్ లాగా కూడా అనిపిస్తుంటది. రకరకాల ఎమోషన్స్ ఫీల్ అవుతుంటారు. సో, మీ ఎమోషన్స్‌ని మీరేంటంటే కంట్రోల్ చేసుకోవాలండి. అండ్ ఇంకొకటేంటంటే మీరు సైలెంట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. వ్యక్తులతోని మీరేంటంటే థింగ్స్‌ని షేర్ చేసుకోవచ్చు. మీరు సైలెంట్‌గా ఉండి సఫర్ అవుతుంటే మీ ప్రాబ్లమ్ ఎవరికి అర్థమవుతుంది? మీరేం ఫీల్ అవుతున్నారో ఎవరికి తెలుస్తుంది? సో, వ్యక్తులతోని ఎంగేజ్ అవ్వడానికి ట్రై చేయండి. అట్‌లీస్ట్ మీరు ఎవరిని ట్రస్ట్ చేస్తారో వాళ్ళకైనా మీ ప్రాబ్లమ్ క్లియర్‌గా చెప్పండి. మీరు సైలెంట్‌గా ఉంటే ఎవరికీ అర్థం కాదండి. సో, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫినాన్షియల్‌గా సఫరింగ్ ఏమి ఉండదు. కెరియర్‌లో సఫరింగ్ ఏమి ఉండదు. బట్ మీ ఎమోషన్స్ మిమ్మల్ని అలా డ్రా చేస్తుంటాయి అటువైపు. సారో అనేది కూడా చూడాలి అన్నట్టుగా. బట్ ఒరిజినల్‌గా ఇదేం ఉండదండి. సో, మీరు ఎప్పుడైనా వేరే వ్యక్తులతో మాట్లాడారనుకోండి, పాజిటివ్‌గా ఉండే వాళ్ళకి కనెక్ట్ అయ్యారనుకోండి, మీకు అర్థమవుతది ఇక్కడ ఏం జరుగుతుంది అని. అప్పుడు మరీ ఇంత సఫర్ అవ్వరు. లేకపోతే ఎవరికీ చెప్పుకోలేను, ఇది చెప్పుకుంటే నన్ను జడ్జ్ చేస్తారేమో, ఇది చెప్పుకుంటే నన్ను తిడతారేమో అంటే కొంతమందుంటారు. ఇంట్లో డబ్బులు సీక్రెట్‌గా తీసుకెళ్ళి బయట వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. లేదా ఎవరి దగ్గరో అప్పు తీసుకుంటారు, ఇంట్లో చెప్పరు. సో, అలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు లేదా జాబ్ పోతే ఎవరికీ చెప్పరు. లేదా జాబ్‌లో చేంజెస్ వస్తాయంటే ఎవరికీ చెప్పుకోరు. సో, ఇలా ఉండొద్దండి. ఎందుకంటే అవన్నీ బ్లాకేజెసే. కానీ మీరు వేరే వ్యక్తులతో మాట్లాడినప్పుడు మీరింత సఫర్ అవ్వరు. మీ ఎమోషన్స్ అనేవి కొంత బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి. సో దట్ మీరేంటంటే రైట్ డెసిషన్స్ తీసుకొని రైట్ వేలో హ్యాండిల్ చేయగలుగుతారండి. సో దట్ మీరు కూడా కొంత స్టెబుల్ అవుతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైలట్. ఎవరైతే ఈ వృశ్చిక రాశి వారున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం ఈ కొత్త సంవత్సరంలో అసలు రిలేషన్‌షిప్, కెరియర్ అండ్ ఫినాన్సెస్‌లో ఎలాంటి చేంజెస్ రావచ్చు? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనేది. సో నేనైతే ఒకటే చెప్తానండి. మీ పర్సన్‌తో మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి మీకు గొడవలవ్వడం కానీ, ఫైట్స్ అనేవి ఫ్రీక్వెంట్‌గా జరగడం కానీ, అలాంటి వాటికి ఛాన్సెస్ ఉన్నాయండి. రిలేషన్‌షిప్‌లో ట్రాన్స్‌పరెన్సీ లేకపోవడం, సీక్రెట్‌గా ఒకళ్ళు వెనక ఒకళ్ళు ఏదో ఒకటి చేయడం, అబద్ధాలు చెప్పడం లాంటివి కూడా జరగొచ్చు. పర్టిక్యులర్‌గా మీరు అలాంటి పనులు చేయకపోయినా, మీ పర్సన్ అలాంటి పనులు చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ ఆ పర్సన్ ఏదో కానీ మిస్టీరియస్‌గా చేస్తున్నారు. మీతో కరెక్ట్‌గా ఏది చెప్పట్లేదు అంటే, మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా వాళ్ళని క్వెషన్ చేయడం, వాళ్ళతో ఫైట్ చేయడం లాంటివి చేయొద్దండి. అలాంటివి చేస్తే ఏమవుతుందంటే రిలేషన్‌షిప్‌లో గ్యాప్ అనేది మరి కొంచెం వచ్చేస్తుంటది. మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. బట్ మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే వాళ్ళని క్వెషన్ చేయడం, వాళ్ళతో ఫైట్ చేయడం, ఆర్గ్యుమెంట్ చేయడం చేస్తే రిలేషన్‌షిప్‌లో గ్యాప్ ఎక్కువైపోతుందండి. ప్లస్ ఇఫ్ మీరెవరైనా సరే అంటే మీ పర్సన్‌ని ఆల్రెడీ సస్పెక్ట్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ ఉండడానికి ఛాన్స్ ఏమైనా ఉందా? అసలు ఏంటి అనంటే మోస్ట్‌లీ థర్డ్ పార్టీ ఉండడానికి కూడా ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయండి. నేనైతే మీకిక్కడ ఒకటే చెప్తాను. అదేంటంటే ఏ సిట్యుయేషన్‌ని మీరు హ్యాండిల్ చేయాలన్నా ముందు మీరు
మెంటల్ గా స్టెబుల్ గా ఉండాలండి. స్మార్ట్ గా హ్యాండిల్ చేయాలి. ఫైట్ చేసి, ఆర్గ్యుమెంట్ చేసి అయితే మాత్రం మీరు ఏమి సాధించలేరు. అది గుర్తుపెట్టుకోండి. ఈవెన్ మ్యాచెస్ చూస్తున్న వాళ్ళకి కూడా నేనేం చెప్తానంటే, పర్సన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిది అనేది ఒకటికి 10 సార్లు చెక్ చేసుకొని అప్పుడు డెసిషన్ తీసుకోండి. మీకొక పర్సన్ ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ అవుతున్నా సరే, అంత ఈజీగా వాళ్ళని ట్రస్ట్ చేయొద్దు. ఆర్ వాళ్ళకి అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వద్దు. దానివల్ల కూడా కొన్ని కాంప్లికేషన్స్ అనేవి మీరు ఫేస్ చేయొచ్చు. అంటే కరెక్ట్‌గా చెప్పాలంటే, మీ లైఫ్‌లో ఉన్న పర్సన్ ప్రెటెండ్ చేస్తూ ఉండొచ్చండి. ఒక మాస్క్ వేసుకొని, అదే వాళ్ళు అన్నట్టుగా మీ దగ్గర పోర్ట్రే చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అంత ఈజీగా ఎవరికీ ఛాన్స్ ఇవ్వొద్దు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, పర్టిక్యులర్‌గా ఈ ఇయర్‌లో మాత్రం రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఎవరైనా రీయూనియన్ గురించి కన్సిడర్ చేస్తున్నట్టయితే, రీయూనియన్ కన్సిడర్ చేయొద్దండి. ఎందుకంటే, ఈ పర్సన్ కొంత మిస్టీరియస్‌గా వెనక ఏదో చేస్తూ ఉండొచ్చు. వాళ్ళని అంత ఈజీగా మీరు ట్రస్ట్ చేయడానికైతే లేదు. ఈవెన్ ఆ పర్సన్ వచ్చి నేనుంటాను, నాకు కలిసుండాలి అని చెప్తున్నా సరే, అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దండి. వాళ్ళని కంప్లీట్‌గా స్టడీ చేసి, అబ్జర్వ్ చేసిన తర్వాతే మీ ఒపీనియన్ మీరు చెప్పండి. అంతవరకు మీరు ట్రావెల్ అవ్వచ్చు. బట్ డెసిషన్ తీసుకోవడానికైతే లేదు. దానివల్ల కూడా మీరు సఫర్ అవ్వచ్చు. సో, వ్యక్తితో జాగ్రత్తగా ఉంటే మంచిదండి. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం వ్యక్తిని అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. వాళ్ళు మాట్లాడే మాటల్ని కూడా ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళతో ఫైట్ చేయొద్దండి. ఫైట్ చేశారంటే సెపరేషన్‌కి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే నేను ఇదంతా మీకు చెప్తున్నానంటే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి. ఈవెన్ ఇక్కడ కెరియర్ అండ్ ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లో కూడా ఏంటంటే ఆల్రెడీ చాలా స్ట్రెస్ ఔట్ అవుతున్నట్టున్నారు. చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నట్టున్నారు. ఈ సంవత్సరం కూడా ఇంకా ఎగ్జాస్ట్ అయిపోతారు. ఇంకా ఛాలెంజెస్ ఉంటాయి. బట్ అలానే న్యూ బిగినింగ్స్ కూడా ఉంటాయండి. న్యూ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ కానీ, అంటే లొకేషన్ చేంజ్ కానీ, అబ్రాడ్ ఆఫర్స్ కానీ కావాలనుకున్న వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ జర్నీ అనేది చాలా అడ్వెంచరస్‌గా ఉంటుందండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇదేంటంటే మీకు సెకండ్ హాఫ్‌లో జరగొచ్చు మోస్ట్‌లీ. బట్ నాకేమనిపిస్తుందంటే మీరు కెరియర్‌లో ఎగ్జాస్ట్ అయిపోయారు. నెక్స్ట్ ఏం చేయాలి? అసలు ముందుకు వెళ్ళొచ్చా? ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చా? వర్కౌట్ అవుతుందా? ఇలాంటి డౌట్స్‌తో ఉంటే 100% వర్కౌట్ అవుతుందండి. థింగ్స్ ఏంటంటే చాలా బెటర్ అవుతాయి. మీరైతే వర్రీ అవ్వద్దు. కార్డ్స్‌లో ఏంటంటే ఒక బ్యూటిఫుల్ ఎనర్జీ ఉందండి. థింగ్స్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్‌గా వర్కౌట్ అవ్వడం అనేది మీరు చూస్తారు. అండ్ ఈ న్యూ బిగినింగ్స్ కూడా యాక్సెప్ట్ చేయాలండి. ఈవెన్ నేనేం చెప్తానంటే ఫినాన్షియల్‌గా గ్రోత్ చూడాలి అనుకున్న వాళ్ళకి కూడా కొంత రిస్క్ తీసుకుంటే గ్రోత్ కనిపిస్తది. అంటే ఇన్వెస్ట్‌మెంట్ చేసినా, బిజినెస్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసినా, ఏదైనా సరే పర్చేస్ చేసినా, అవి మీకు వర్కౌట్ అవుతాయండి. వెంటనే వర్కౌట్ అవ్వకపోయినా 100% వర్కౌట్ అవుతాయి. రిస్క్ అయితే తీసుకోవచ్చు. కెరియర్‌లో కానీ, ఫినాన్సెస్ విషయంలో కానీ. మనీ విషయంలో కూడా ఎవరికైనా ఇచ్చేసున్నా, ఆర్ ఎవరికైనా ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నా సరే, ఒకసారి అది మాత్రం కొంచెం కేర్‌ఫుల్‌గా డీల్ చేయండి. ఎందుకంటే ఎగ్జాస్ట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. వాళ్ళు మిమ్మల్ని తిప్పించడం లాంటివి చేస్తారు. అంత ఈజీగా మీదేంటంటే సార్ట్ ఔట్ చేయరు. సో, అందుకే జాగ్రత్తగా ఉండండి. ఎవరి దగ్గరైనా మనీ తీసుకోవడం అయితే తీసుకోవచ్చు కానీ, అంటే చూసుకోండి. రిస్క్ తీసుకోవచ్చని కార్డ్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి రిస్క్ తీసుకోవచ్చు. బట్ ఏదైనా సరే అది కన్సిడర్ చేసినప్పుడు మాత్రం మళ్ళీ థింక్ చేసి కన్సిడర్ చేయడం అయితే మంచిదండి. న్యూ బిగినింగ్స్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. ఫినాన్షియల్‌గా గ్రోత్ కూడా ఉంటుంది కానీ, కొంత మీరేంటంటే ఎగ్జాస్ట్ అయ్యి, కొంత సఫర్ అయ్యి, గివ్ అప్ చేయకుండా మళ్ళీ స్టాండ్ తీసుకొని ఫైట్ చేసినప్పుడు మీకేంటంటే ఆ గ్రోత్ అనేది కనిపిస్తది. ఫినాన్సెస్ అనేవి మరీ అంత అంటే ఎఫెక్టివ్‌గా ఉంటాయని చెప్పను గానీ, బట్ పర్వాలేదు. మీరు స్టాండ్ తీసుకొని మీరు స్టెబుల్‌గా ఉంటే వర్కౌట్ అవుతుంది. అసలు ఇంకా చూద్దామండి. అంటే మీ సిట్యుయేషన్స్‌కి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది? ఏంటి అనేది? హ్మ్. మీ రూట్ చక్ర అనేది బ్యాలెన్స్ చేసుకోవాలండి మీరు. ఎందుకంటే మీరు చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతారు. చాలా జెలస్‌గా ఫీల్ అవుతారు. మీలో పొసెసివ్‌నెస్ పెరుగుతుంది. ఎందుకో కానీ రిలేషన్‌షిప్‌లోని హ్యాపీగా ఉండలేకపోతారు. చెప్పాను కదండీ! ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఇక్కడ బిల్డ్ అవుతాయి. బేస్ చక్ర అంటే రూట్ చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో, మోస్ట్‌లీ రూట్ చక్రం మీద మీరేమైనా వర్క్ చేస్తే ఎంతో కొంత అంటే ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఆర్ అట్‌లీస్ట్ సెక్యూర్‌గా ఫీల్ అవ్వాలంటే ఏం చేయాలి? అనేది కూడా తెలుసుకుంటారు. పర్టిక్యులర్‌గా ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరైనా ఉండడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల కూడా మీరు జెలస్‌గా ఫీల్ అవ్వడం అంటే ఏవో జరుగుతాయండి. బట్ రిలేషన్‌షిప్‌లోనేంటంటే చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతారు. సో, నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే మోస్ట్‌లీ ఈ రెడ్ జాస్పర్ క్రిస్టల్ అంటే బ్రేస్లెట్ ఫార్మ్‌లో దొరుకుతుంది కదా! సో, ఇది మీరేంటంటే మీ లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకోవచ్చండి.
సో దట్ ఎంతో కొంత థింగ్స్ అనేవి బెటర్ అవుతాయి. ఎందుకంటే రూట్ చక్ర మీద మీరు వర్క్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి రెడ్ కలర్‌తో కూడా వర్క్ చేయండి. అంటే రెడ్ కలర్ క్లోత్స్ వేసుకోవడం, రెడ్ కలర్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ ఎక్కువ తినడం లాంటివి కూడా చేయండి. మోస్ట్‌లీ నేనైతే ఒకటే చెప్తానండి. మీరేంటంటే స్టేబుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా స్టడీ చేయండి. తొందర పడిపోయి డెసిషన్స్ తీసుకోవద్దు. తొందరపడి యాక్షన్ తీసుకోవద్దు. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం కొంచెం ఛాలెంజింగ్‌గా ఉంది ఈ ఇయర్. జాగ్రత్తగా ఉంటే మంచిదండి. నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇన్‌సెక్యూర్‌గా మీరు ఫీల్ అవుతారు అంటేనే మీరు అర్థం చేసుకోవాలి. ఆ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వకపోవడం, మీ వెనక ఏదో సీక్రెట్‌గా చేయడం, లేకపోతే ఈవెన్ మీతో ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నా సరే మీకేంటంటే ఆ పర్సన్ ఎక్కడో కానీ మిస్టీరియస్‌గా ఉంటున్నారు అనిపించడం చాలా జరుగుతాయండి. థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయిపోవడం ఇలాంటివేవో కొంత కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. సో, జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈవెన్ ఇక్కడ కూడా నేను చెప్తున్నాను కదండీ! కెరియర్ అండ్ ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లో మంచిగానే ఉంటుంది కానీ, మీ ఎమోషన్స్ వల్ల మీ ప్రొఫెషనల్ లైఫ్ అనేది కొంత డ్యామేజ్ అవ్వొచ్చండి. పర్సనల్ లైఫ్ ఒకటి డిస్టర్బింగ్‌గా ఉంటుంది. సో, ఈ ఎమోషన్స్ కూడా మోస్ట్‌లీ ప్రొఫెషనల్ లైఫ్ మీద ఎఫెక్ట్ చూపించొచ్చండి. సో, దానివల్ల కూడా మీరేంటంటే కొంత స్ట్రెస్ తీసుకోవడం, యాంగ్జైటీ ఫీల్ అవ్వడం, సో, ఆ ఇంపాక్ట్ అనేది వేరే వ్యక్తుల మీద పడటం లాంటివి కూడా జరుగుతాయి. జాగ్రత్తగా ఉంటే మంచిది. మోస్ట్‌లీ స్టేబుల్‌గా ఉండండి. వర్క్ వర్కే, పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫే. దానికి దీనికి సంబంధం ఉండకూడదండి. అండ్ ఇంకొకటేంటంటే ఆపర్చునిటీస్ అనేవి ఇమ్మీడియేట్‌గా మేబీ రాకపోవడం, కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఎగ్జాస్ట్ అయిపోవడం వల్ల కూడా మీరేంటంటే ఎమోషనల్‌గా డ్రైన్ అయిపోవడం, దానివల్ల మీరేంటంటే బ్రైట్ సైడ్ చూడలేకపోవడం కూడా జరుగుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. స్ట్రాంగ్‌గా నేనిది హ్యాండిల్ చేయగలను. నా లైఫ్‌లోని నాకు కెరియర్ ఇంపార్టెంట్. నాకు మనీ ఇంపార్టెంట్ అనుకోని మీరు అలా ఉంటే మాత్రం మీ పర్సనల్ లైఫ్‌ని ఇందులోకి తీసుకురారు. సో దట్ థింగ్స్‌ని కూడా మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తారు. ఎందుకంటే న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. అంటే యూనివర్స్ మీకు ఆపర్చునిటీస్ ఇస్తూనే ఉంటది. అది మీరు అంటే కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తారా లేదా అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంటుందండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫినాన్షియల్‌గా మీరు స్ట్రగుల్ ఫేస్ చేయకూడదు. మీరు ఇంకా సఫర్ అవ్వకూడదు అంటే మీరేంటంటే మీ ఎమోషన్స్‌ని ఇందులో ఇన్వాల్వ్ చేయకూడదు. ప్రొఫెషనల్‌గానే థింగ్స్‌ని డీల్ చేయాల్సుంటుంది. అండ్ వ్యక్తుల విషయంలో కూడా ఎమోషనల్ అయిపోయి, వ్యక్తుల్ని ఎమోషనల్‌గా ట్రీట్ చేయడం లాంటివి చేయకూడదు. ప్రాక్టికల్‌గా థింక్ చేస్తూ, ప్రాక్టికల్‌గా మాట్లాడి మీకెంతవరకు అవసరం ఉందో అంతవరకే మీరుండాలి. అంతవరకే మీరు థింగ్స్‌ని కూడా డీల్ చేయాలి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 9 ఎవరైతే ఈ ధనుస్సు రాశి వారున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ కొత్త సంవత్సరం రిలేషన్‌షిప్, కెరియర్ అండ్ ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లో మీకసలెలా ఉంటుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనేది చూద్దాం. సో, నేనైతే ఒకటే చెప్తానండి. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉండాలండి మీరు. అండ్ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేస్తూనే ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాల్సుంటుంది. ఆర్ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయాల్సుంటుంది. బట్ ఇక్కడ వేరే వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయడం, వేరే వ్యక్తుల వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం లాంటివైతే చేయొద్దు. మోస్ట్‌లీ మిమ్మల్ని వ్యక్తులు ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం, మ్యానిప్యులేట్ చేయడం లాంటివి చేస్తుంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఇదేంటంటే మీ పార్ట్నరే మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయాలి ఆర్ వాళ్ళే మిస్‌లీడ్ చేయాలని రూల్ ఏం లేదండి. ఎవరైనా కూడా చేయొచ్చు. పర్టిక్యులర్‌గా మీ రిలేషన్‌షిప్‌కి సంబంధించి మీకెవరైనా గైడెన్స్ ఇస్తున్నప్పుడు, లేకపోతే వాళ్ళేంటంటే ఇలానే చెయ్యాలనుకోని అంటే మీకేమైనా కండిషన్స్ పెట్టినప్పుడు మోస్ట్‌లీ మీరేంటంటే ఆలోచించుకోండి. ఎవరు కూడా చెప్పిన మాటయితే మీరు వినకపోతే మంచిది. కాకపోతే నేనిక్కడ ఏం చెప్తానంటే అల్టిమేట్‌గా మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయగలరు. మీ వల్ల అవుతుంది అంటేనే మీరు స్టెప్ ఇన్ అవ్వండి. లేకపోతే మాత్రం వద్దు. అండ్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో చేంజెస్ మాత్రం వస్తున్నాయండి. మూవ్‌మెంట్ కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీ లైఫ్‌లోని ఒక పర్సన్ విషయంలోని మీకు అంటే ఎలాంటి చేంజెస్ కనిపించట్లేదు. లైఫ్ అన్ని రోజులు సేమ్ గానే ఉంది. అసలేం చేయాలో అర్థం కావట్లేదు. అసలు లైఫ్ ఇలానే ఉంటుందా? రిలేషన్‌షిప్ ఇలానే ఉంటుందా? అనే డౌట్ మీకుంటే, ఈ ఇయర్ మీ రిలేషన్‌షిప్‌లో చేంజెస్‌ని మీరు చూస్తారండి. ఆ చేంజెస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా వస్తున్నాయి. అవి మోస్ట్‌లీ మేజర్ చేంజెస్ అని కూడా మీరు అనుకోవచ్చు. బట్ డెఫినిట్‌గా చేంజెస్ అయితే వస్తున్నాయండి.
ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఇయర్ మీరు సింగిల్ అయితే న్యూ పర్సన్ ని మీట్ అవ్వచ్చు. మ్యారేజ్ పర్స్పెక్టివ్ లో కూడా థింగ్స్ వర్కౌట్ అవ్వచ్చు. చాలా జరుగుతాయండి. బట్ చేంజెస్ మాత్రం మేజర్ గా ఉన్నాయి. కాకపోతే వ్యక్తులు మిమ్మల్ని మ్యానిపులేట్ చేయకుండా, వ్యక్తులు మిమ్మల్ని ఎక్కడా కూడా చీట్ చేయకుండా మీరు చూసుకోవాలి. మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని చీట్ చేయొచ్చండి. అది కూడా నేను చెప్తున్నాను. కాకపోతే ఇప్పుడు మీకు వాళ్ళ గురించి తెలిసినప్పుడు, వాళ్ళని మీరు కరెక్ట్‌గా స్టడీ చేసినప్పుడు మీకు అర్థమైపోతుంది. కాకపోతే మీలో కొంతమందేంటంటే, ఎమోషనల్ అయిపోయి సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా స్టడీ చేయకుండా అలా కూడా డిసైడ్ అయిపోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ సినారియోస్ నాకు కనిపిస్తున్నాయి. నేనైతే ఒకటే చెప్తాను. మీరు రిలేషన్‌షిప్ విషయంలో మాత్రం క్లారిటీ మెయింటైన్ చేయండి. ఒక న్యూ పర్సన్ వచ్చినా, ఓల్డ్ పర్సన్‌తోనే ఉన్నా ఆర్ ఒక రిలేషన్‌షిప్ అనేది హ్యాపీ రిలేషన్‌షిప్‌లోనే ఉన్నా, మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ పర్సన్ గురించి మీకు క్లారిటీ ఉంది. మీ పర్సన్ ఎలాంటి వ్యక్తి? మీ పర్సన్ మీతో ఎలా మాట్లాడుతున్నారు? మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి? మీ పర్సన్ మీకు ఏ విధంగా కనిపిస్తున్నారు? సో, ఇలా అన్ని రకాలుగా క్లారిటీ మెయింటైన్ చేస్తే మిమ్మల్ని ఎవరు మ్యానిపులేట్ చేయలేరండి. ఈవెన్ మిమ్మల్ని మీరు కూడా మ్యానిపులేట్ చేసుకోలేరు. మీరు స్ట్రాంగ్‌గా నాకు ఇదే కావాలి అని ఉంటారనమాట. సో, ఒకటి మాత్రం నిజం. మీ కాన్ఫిడెన్స్ వల్ల, మీ క్లారిటీ వల్ల కూడా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో వచ్చే చేంజెస్ అనేవి మీ కంఫర్ట్ ప్రకారం వస్తాయంట. ఎందుకంటే చాలా సార్లు చేంజెస్ అనేవి మన చేతుల్లో ఉండవండి. అవి ఎలా రావాలో అలానే వస్తాయి. బట్ సిట్యుయేషన్ మీద మనకి ఫుల్ క్లారిటీ ఉందనుకోండి, చేంజెస్‌ని మనం కంట్రోల్ చేయగలం. సో, మీ సిట్యుయేషన్‌కి ఆ ఛాన్స్ ఉందని చెప్తాను నేను. సో, ఒకటేనండి, చేంజెస్ అయితే యాక్సెప్ట్ చేయండి. అండ్ ఈ చేంజెస్ అనేవి ఏ విధంగా వస్తే బావుంటుందనేది కూడా ముందు నుంచే క్లారిటీ మెయింటైన్ చేయండి, సరిపోతుంది. నాకైతే ఎలా అనిపిస్తుందంటే సింగిల్‌గా ఉన్నవాళ్ళు రిలేషన్‌షిప్‌లోకి వెళ్తారు. రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేసే వాళ్ళకి కూడా ఫెయిర్ ఛాన్స్ ఉంది. కాకపోతే క్లారిటీ మీకుండాలి. ఇక్కడ ఆ పర్సన్‌కి క్లారిటీ ఉండాలి. మీకు సంబంధించిన వాళ్ళకి క్లారిటీ ఉండాలి. ఇదంతా వద్దండి. మీకు క్లారిటీ ఉంటే సరిపోతుంది. అండ్ ఎవరు కూడా మెయిన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేయకుండా చూసుకోండి. అదొక్కటే జాగ్రత్త పడాల్సిన విషయం అండి. ఎందుకంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే బయట వాళ్ళైనా మ్యానిపులేట్ చేస్తారు. ఇంట్లో వాళ్ళైనా మ్యానిపులేట్ చేస్తారు. అలా మీరు ఎవరి వల్ల ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకపోతే మాత్రం మీ లైఫ్‌లో రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీరే చేంజెస్‌ని కంట్రోల్ చేస్తారు. ఇంకా కెరియర్ విషయానికొస్తే కెరియర్ అండ్ ఫినాన్సెస్ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దండి. మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే అంతే ఎఫర్ట్స్ కూడా పెట్టాల్సుంటుంది. మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టే పరిస్థితి ఉంటే ఓకే. లేకపోతే మాత్రం మళ్ళీ కూడా మీ ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. బ్యాక్ అండ్ ఫోర్త్ సిట్యుయేషన్‌లో ఉంటారు. అంటే 100% చేయగలరనుకుంటేనే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఆ వేలో వెళ్ళండి. 100% మీ వల్ల అవ్వదు. ఒక 50% చేయగలరు అనుకుంటే 50% ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని క్లియర్ కట్‌గా డెసిషన్స్ తీసుకోండి. ఎందుకంటే కెరియర్‌లో అలాంటి సిట్యుయేషనే నాకు కనిపిస్తుందండి. మీరు 100% చేయగలరు అనుకోని వెళ్తే ఓకే. 100% అయిపోవాలనుకుని 100% చేయలేకపోతే డెఫినిట్‌గా మీ చాయిసెస్‌కి మీరు రిగ్రెట్ అవుతారంట. మళ్ళీ కూడా మీకేమనిపిస్తదంటే అనవసరంగా ఉన్న ఛాన్స్‌ని పాడు చేసుకున్నాం. ముందు వచ్చిందే మంచి ఛాన్స్ అని ఫీల్ అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నేనైతే ఒకటే చెప్తానండి. కెరియర్ విషయంలో కానీ, ఫినాన్సెస్ విషయంలో కానీ న్యూట్రల్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు కానీ, ఇలాంటి చేంజే కావాలి, ఇలానే లైఫ్ ఉండాలి అని మాత్రం ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవద్దండి. మేబీ మీరు అక్కడి వరకు రీచ్ అవ్వలేకపోవచ్చు. అలాంటి ఒక ఎనర్జీ కనిపిస్తుంది మీ కార్డ్స్‌లో. ఫినాన్సెస్ విషయంలో కూడా ఏం చెప్తానంటే, కన్‌ఫ్యూజన్ ఒద్దండి. ఇన్వెస్ట్ చెయ్యాలి అనిపించింది. 100% చేస్తే బావుంటుంది అంటేనే చేయండి. లేకపోతే అసలు చెయ్యొద్దు. డబ్బుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎవరిని ట్రస్ట్ చేయొద్దు. అండ్ ఎవరికీ కూడా అంత ఈజీగా ఇచ్చేయొద్దు. ఇచ్చింది వెనక్కి వస్తదో రాదో తెలీదు. ఎందుకంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండి వాళ్ళని మీరు అంత ట్రస్ట్ చేస్తేనే ఇవ్వాలి. లేకపోతే చెప్పలేమండి. అంటే అలాంటి సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్స్, బిజినెస్ పెట్టే వాళ్ళకి కూడా సేమ్ గైడెన్సే. ఎందుకంటే నాకు కార్డ్స్‌లో ఎలాంటి ఎనర్జీ కనిపిస్తుందంటే, ఇయర్ మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా న్యూట్రల్‌గా మీ వైపు నుంచి మీరు 100% ఎఫర్ట్స్ పెడితే రిజల్ట్ మాత్రం 100% ఉంటుంది. 100% ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని ఎఫర్ట్స్ 100% పెట్టకపోతే చెప్పలేమండి. ఏదైనా జరగొచ్చు. అలాంటి సిట్యుయేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. సో, కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. మోస్ట్‌లీ సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లో ఉన్నవి మాత్రం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. అలా అని చెప్పి చేంజెస్ రావు, లేకపోతే అసలు మూవ్‌మెంట్ ఉంటుందా లేదా అని మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మూవ్‌మెంట్ కనిపిస్తుందండి. కెరియర్‌లో చేంజెస్ కావాలి, లేకపోతే అబ్రాడ్ ఆఫర్స్ కావాలి, లేకపోతే గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్న వాళ్ళకి రావడానికి ఈక్వల్‌గా ఛాన్స్ ఉంది. కాకపోతే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వర్క్ చేయడానికి లేదు. ఎఫర్ట్స్ మాత్రమే ఎక్కువ పెట్టాలి. ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటే వర్కౌట్ అవ్వదు.
సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్స్ కి యూనివర్స్ మీకు ఏమి అడ్వైస్ ఇస్తుంది, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది. సో నేను చెప్పాను కదండి, మీరు కాన్ఫిడెంట్గా నిలబడాలండి. మీ కాన్ఫిడెన్సే మిమ్మల్ని రిలేషన్షిప్లో సేవ్ చేస్తుందని చెప్పొచ్చు. రిలేషన్షిప్లో క్లారిటీ మీకు ఉండాలండి. ఎవరు ఏం చెప్తున్నా, అక్కడ ఏం జరుగుతున్నా సరే మీకు అనవసరం. అల్టిమేట్గా మీరు ఏదైతే డిసైడ్ అవుతారో, మీకు ఏదైతే అనిపిస్తుందో దానికి మీరు స్టాండ్ తీసుకోవాలంతే. ఇక్కడ ఎవరో చెప్పారని మారిపోవడం, లేకపోతే ఇక్కడ ఏదో జరుగుతుందని మీరు మారిపోవడం లాంటివి చేయొద్దు. ఎందుకంటే అలాంటివి మీరు చేసినా సరే అది మీకేంటంటే మేబీ తర్వాత కంఫర్టబుల్‌గా అనిపించకపోవచ్చు. మోస్ట్‌లీ నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, మీరు స్టాండ్ తీసుకోవాలండి సిట్యుయేషన్‌కి. ఒక పర్సన్‌తో లైఫ్ కావాలనుకున్నా, ఒక పర్సన్‌తో లైఫ్ వద్దనుకున్నా స్టాండ్ తీసుకోవాలి. అలానే ఒక పర్సన్ విషయంలో మీరేదో డెసిషన్ తీసుకునే పరిస్థితుంది. సో, ఏదో మాట్లాడాల్సిన పరిస్థితుంది. అక్కడ కూడా మాట మార్చడం అక్కడ చేయాలనుకుంది మార్చుకోవడం లాంటివేమి వద్దు. ఫస్ట్ నుంచి మీరు ఏదైతే అనుకుంటారో దానికే మీరు స్టాండ్ తీసుకోవాలి. ఇక్కడేంటంటే వేరే వ్యక్తుల సపోర్టు, లేకపోతే ఇక్కడ వేరే వ్యక్తుల ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల మీరేమైనా చేసినా సరే తర్వాతైనా మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. సో, మోస్ట్‌లీ అందుకే మీ ఓన్ ఒపీనియన్ కానీ, మీ ఇండివిడ్యువల్ ఇంట్రెస్ట్ కానీ ఇంపార్టెంట్ అండి. అది కానీ లేకపోతే తర్వాతైనా సరే మీరు చేంజ్ అయ్యే పరిస్థితొస్తుంది. సో, గుర్తుపెట్టుకోండి, కెరియర్ అండ్ ఫినాన్సెస్ ఆస్పెక్ట్‌లో పేషెన్స్ ఉండాలండి. తొందరపడిపోయి డెసిషన్స్ తీసుకోవడం, తొందరపడిపోయి ఏదో చేసేయాలి అనుకోని తొందరపడొద్దు, రష్ అవ్వద్దండి. చాలా స్లోగా వర్క్ చేయాల్సుంటుంది. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, మీ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల మీరేంటంటే తొందరగా కొన్ని జరిగిపోవాలనుకోని ఏదేదో చేసేస్తూ ఉండొచ్చు. బట్ అదేది కూడా వర్కౌట్ అవ్వదు. ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. అది స్లోగా అయినా పర్వాలేదండి. జాబ్ విషయంలో గూడా మీరు అనుకున్న వెంటనే జాబ్ వచ్చేది. మీరు అనుకున్న వెంటనే చేంజెస్ రావు. కానీ వస్తాయి. మీకు పేషెన్స్ ఉండాలి. ఫినాన్షియల్‌గా కూడా అంతే. ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. 100% వర్కౌట్ అవుతదని తెలిసే. కానీ పేషెన్స్ ఉండాలి. వెంటనే అది మీకు ప్రాఫిట్ కనిపించదు కాబట్టి. గ్రోత్ అనేదేంటంటే స్టేబుల్‌గా, స్టడీగా ఉంటుందండి. బట్ ఒకేసారి పీక్‌లో కనిపించాలంటే అలా కనిపించదు. అట్‌లీస్ట్ ఇయర్ అది కాదు అని చెప్పొచ్చు. సో, అంటే ఓవరాల్‌గా మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని బ్యాలెన్స్డ్‌గా హ్యాండిల్ చేస్తే మీ ఇయర్ అవుతుందండి. లేకపోతే మాత్రం కొంత కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 10 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మకర రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు ఈ ఇయర్ అంటే ఈ కొత్త సంవత్సరంలో మీకు కెరియర్, ఫినాన్సెస్ అండ్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఎలా ఉంటుంది? సో, అసలు చూద్దాము. సో, ఫస్ట్ రిలేషన్‌షిప్ కోసం మాట్లాడతానండి. అంటే ఒకటి చెప్తాను. రిలేషన్‌షిప్‌లో ఎక్కడో ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతారండి. ఎందుకో కానీ ఫ్రీగా డెసిషన్స్ తీసుకోలేకపోవడం, ఎక్కడో కానీ స్టక్ అయిపోయినట్టు అనిపిస్తుంటది. అంటే మీరు ఒక హ్యాపీ రిలేషన్‌షిప్‌లో ఉన్నా ఆర్ సెపరేషన్ ఫేజ్‌లో ఉన్నా డెసిషన్ అనేది అంత ఈజీగా తీసుకోలేకపోతుంటారండి. ఏది కూడా మీకు అంత ఈజీగా జరుగుతున్నట్టు అనిపించదు. ఈవెన్ మీరు సింగిల్‌గా ఉన్న మ్యాచెస్ చూస్తున్నా ఆర్ ఒక పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నా మోస్ట్‌లీ మీకేంటంటే అది అంత ఈజీగా జరుగుతది అని అనిపించదు. సో, మోస్ట్‌లీ మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవాల్సుంటుంది. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో క్లియర్ కట్‌గా ప్లానింగ్ అవసరం అండి. మీకు ఎలా కావాలి? మీరు ఏం చేయాలి? మీ వైపు నుంచి మీరు ఏం చేస్తే బావుంటుంది? ఇలా కొంత క్లారిటీ మెయింటైన్ చేస్తూ ప్లాన్ చేయాల్సుంటుంది. లైక్ ఏంటంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకి రావాలండి. వచ్చే చేంజెస్ అనేవి దాని ప్రకారమే వస్తాయి. మీరు ఎంత అంటే చేంజ్ అవుతారో, మీరు ఎంత అంటే ఎలాంటి చేంజ్ అయినా పర్వాలేదు, యాక్సెప్ట్ చేస్తాను నేను అనుకోని రెడీగా ఉంటారో, మీ లైఫ్‌లో మీరు చేంజెస్ చూస్తారు. మోస్ట్‌లీ చేంజెస్ వస్తాయండి. ఆ చేంజెస్ కూడా మేజర్ చేంజెస్ వస్తాయి. ఈవెన్ నేను చెప్పాను కదా! మీరు సింగిల్‌గా ఉన్న మీ పర్సన్‌ని మీరు మీట్ అవ్వాలి, మ్యారేజ్ అవ్వాలి అనుకుంటే వస్తారండి. కానీ మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకి రావాలి. అండ్
ఎవరైనా అబ్రాడ్ మ్యాచెస్ కోసం ట్రై చేస్తుంటే మోస్ట్లీ అబ్రాడ్ మ్యాచెస్ వర్కౌట్ అవుతాయండి మీకైతే. సో నాకైతే ఇక్కడ ఒకటే అనిపిస్తుంది. అదేంటంటే మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. అలా అంటే ఆ ఓల్డ్ అటాచ్‌మెంట్ తోని లేకపోతే పాస్ట్‌లో థింగ్స్ ఉన్నట్టే ఉండాలి అనుకోని అదే ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే మీ థాట్స్‌లో మీరు ట్రాప్ అయిపోతారండి. మీరు బయటకి రాలేరు. బట్ ఓల్డ్ లాగా కాదు. ప్రెజెంట్‌లో నేను ఎలా ఉన్నానో, ప్రెజెంట్‌లో ఆ పర్సన్ ఎలా ఉన్నారో దాని ప్రకారమే చేంజెస్ చేసుకుంటాను. నేనేంటంటే అలా ఉంటేనే ఫ్యూచర్ బెటర్ అవుతుంది అని మీరు రియలైజ్ అయ్యి చేంజెస్ చేసుకోవడానికి మీరు రెడీ అవుతారో డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో బిగ్ చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మోస్ట్‌లీ నేను చెప్తున్నాను రీయూనియన్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసినా ఓల్డ్ రిలేషన్‌షిప్‌తో కంపేర్ చేయకూడదండి. న్యూ పర్స్‌పెక్టివ్‌లోనే చూడాలి. పర్సన్ కూడా ప్రెజెంట్ ఎలా ఉన్నారు? వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అని ఆలోచించి మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తేనే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. లేకపోతే చెప్పలేమండి. ఇక్కడ సిట్యుయేషన్ ఎలా ఉందంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకొచ్చి మీరు ఏమైనా సరే థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తేనే చేంజెస్ అనేవి చూడగలరు అన్నట్టుగా మాత్రం కార్డ్స్ ఇండికేట్ చేస్తున్నాయి. అంటే మీకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండొచ్చు. ఆ రిక్వైర్మెంట్ ప్రకారం థింగ్స్ మేబీ 100% వర్కౌట్ అవ్వకపోవచ్చు. అదే ఇక్కడ అల్టిమేట్‌గా మీనింగ్. ఈవెన్ కెరియర్ అండ్ ఫినాన్సెస్ విషయంలో కూడా ఏంటంటే ప్రోగ్రెస్ అనేది స్లో అండ్ స్టడీగా ఉంటుందండి. అంటే ఇప్పుడు ఒక 6 మంత్స్‌లో మీకు థింగ్స్ వర్కౌట్ అయిపోవాలంటే 1 ఇయర్ పట్టొచ్చు. అంటే అలా స్లోగా ఉంటుంది. సో, ఈ ప్రాసెస్‌లోనేంటంటే కొంత స్ట్రగుల్ తీసుకుంటారు. మీరు చేసుకునే చాయిసెస్ వల్ల, మీ డెసిషన్స్ వల్లే మీరేంటంటే ఇలా అవుతున్నారు. అంటే మీ లైఫ్ ఇలా ఉంది అని కూడా మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీరేం చేయలేరండి. టైం అనేది అలా కనిపిస్తుంది. కానీ ఒకటి చెప్తాను. మీరు డెఫినెట్‌గా సక్సెస్ అవుతారండి. ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నారనుకోండి, తొందరగానే జరుగుతుంది. ఎందుకంటే ఎప్పటినుంచో చేస్తున్నారు కదా! గవర్నమెంట్ జాబ్‌కి సపోజ్ ఒక 1 ఆర్ 2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఈ ఇయర్ గవర్నమెంట్ జాబ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ ఇయరే స్టార్ట్ చేస్తే మాత్రం ఈ ఇయర్ ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదండి. రావచ్చు, రాకపోవచ్చు. అలా ఉంటుందనమాట. అంటే స్లో అండ్ స్టడీగా ఉంటుంది. ఎప్పుడో స్టార్ట్ చేసినవైతే ఇప్పుడు వర్కౌట్ అవుతాయి. ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ బిజినెస్ పెట్టారనుకోండి, అది ఇప్పటి వరకు ప్రోగ్రెస్ కనిపించట్లేదు. ఈ ఇయర్ ప్రాఫిట్ ఒస్తుంది. అలా ఉంటుందండి. అంటే స్లోగానే అంతా జరుగుతది కానీ ఖచ్చితంగా జరుగుతది. మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం అసలే లేదు. ఈవెన్ ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో కూడా అంతేనండి. ఎప్పుడో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఇప్పుడు జరగొచ్చు. బట్ ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎప్పటికో జరుగుతది. వెంటనే అయితే జరగదు. అలాంటి సిట్యుయేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. సో, బేసిక్‌గా మీరు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తే ఈ ఇయర్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. గుడ్ ఔట్‌కమ్. ఎప్పటినుంచో కాకపోతే మాత్రం ఈ ఇయర్ ఎక్స్‌పెక్ట్ చేయడానికే లేదండి. ఈ ఇయరే ప్రయత్నాలు చేస్తే ఇంకా ఈ ఇయర్ మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. మోస్ట్‌లీ నెక్స్ట్ ఇయరే మీరు ఎక్స్‌పెక్ట్ చేసుకోవాలి. అండ్ వ్యక్తులతోని కాన్‌ఫ్లిక్ట్ ఒద్దండి. డబ్బుల విషయంలో కానీ, ఏదైనా సరే అంటే కమిట్మెంట్ విషయంలో కానీ గొడవలొద్దు. కమిట్మెంట్ అంటే ఫినాన్షియల్ కమిట్మెంట్ కానీ, లేకపోతే ప్రొఫెషనల్‌గా ఏదైనా కమిట్మెంట్ కానీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే వ్యక్తులతో ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ చేయొద్దు. అండ్ పర్టిక్యులర్‌గా మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లో మాత్రం వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయొద్దండి. ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నా సరే అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఎందుకంటే దానివల్ల కూడా మీరు ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. క్లియర్ కట్ బ్లాకేజ్ అండి. వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. పర్టిక్యులర్‌గా కెరియర్ అండ్ ఫినాన్సెస్ విషయంలో ఎవరిని ట్రస్ట్ చేయొద్దు. ఎవరికీ మనీ ఇవ్వద్దు. అండ్ ఎవరైనా సరే మీకు అంటే ఏదైనా సరే హోప్ ఇస్తున్నా సరే నమ్మొద్దు. అల్టిమేట్‌గా వ్యక్తులతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కెరియర్ అండ్ ఫినాన్సెస్‌లో ప్రోగ్రెస్ ఉంటుంది. స్లోగా ఉంటుంది కానీ ఈవెన్ ఫినాన్షియల్ గ్రోత్ కూడా కనిపిస్తుందండి. మీరు ఎప్పటినుంచో ప్లాన్ చేస్తే ఈ ఇయర్ వర్కౌట్ అవుతుంది. బట్ ఈ ఇయర్ అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ మేబీ. సో, అందుకే మీరేంటంటే దీనికోసం గొడవ పెట్టుకొని, దీనికోసం వ్యక్తులతో ఫైట్ చేయడం, ఆర్ వ్యక్తులకి ప్రామిస్ చేయడం, ఆర్ వ్యక్తులు మీకు ప్రామిస్ చేస్తే వాళ్ళని ట్రస్ట్ చేయడం, అలాంటివేం చేయొద్దండి. అవన్నీ కూడా టూ రిస్కీ అని చెప్తాను. సో, అసలింకా చూద్దాం. ఈ సిట్యుయేషన్స్‌కి యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్, కెరియర్ అండ్ ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లో చూద్దాం. నేను మళ్ళీ చెప్తున్నానండి. కొంత రెస్ట్ తీసుకోండి. కొంత రిలాక్స్ అవ్వండి. మళ్ళీ మీరు నార్మల్ అయ్యారు. సిట్యుయేషన్స్‌ని మీరేంటంటే నార్మల్‌గా థింక్ చేయగలుగుతున్నారు అన్నప్పుడు చేంజెస్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఆర్ చేంజెస్‌ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండండి. బట్ రెస్ట్ అయితే తీసుకోవాలండి. ఎందుకంటే మీరు చాలా రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా ఎక్కువ థింక్ చేస్తున్నారు. ఈవెన్ ఈ కొత్త సంవత్సరంలోనేంటంటే మీరు కొంత స్ట్రగుల్ తీసుకోవచ్చు. కొంత మీకేంటంటే ట్రాప్ అయిపోయినట్టు అనిపించొచ్చు. సఫరింగ్స్ అయితే కనిపిస్తున్నాయండి. బట్ ఈ సఫరింగ్ అనేది ఎటర్నల్‌గా ఉండదు. కాకపోతే
బ్రేక్ తీసుకోవాలండి. ఎక్కువ ఫోకస్ చేసి ఇదే లైఫ్, ఇదే ఇంపార్టెంట్ అన్నట్టు కాకుండా కొంత మీ మీద మీరు ఫోకస్ చేసుకొని, మీకు మీరు టైమ్ ఇచ్చుకొని, మీరు స్టేబుల్‌గా ఉన్నారు. మీకు పర్వాలేదు పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది అన్నప్పుడు చేంజెస్‌ని మీరేంటంటే యాక్సెప్ట్ చేయాల్సుంటుంది. ఈవెన్ ఇక్కడ కెరియర్ పరంగా కూడా నేను చెప్తున్నాను కదా! కొన్ని ఛాలెంజెస్ అయితే ఉంటాయండి. మోస్ట్‌లీ అది వ్యక్తుల వల్లే ఛాలెంజెస్ కూడా ఉండొచ్చు. సో, వ్యక్తులకైతే అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వద్దు. ఫినాన్సెస్ విషయంలో కూడా ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దండి. గ్రోత్ అనేది మీకు కనిపించాలి అనుకుంటే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. డబ్బులు మీ చేతికొస్తున్నప్పుడే అసలు మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు? అసలు ఈ డబ్బుల్ని ఏం చేస్తున్నారు? అనేది ప్రాపర్‌గా కాలిక్యులేట్ చేసుకోవాల్సుంటుంది. మీలో చాలా మందికేంటంటే షాపింగ్ అనుకోని, లేకపోతే ఫుడ్ అనుకోని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతుంటారండి. సో, అవి కొంత కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. లేకపోతే అవసరం అయినప్పుడు డబ్బులు చేతిలో కనపడవు. జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి. వ్యక్తులకు కూడా మెయిన్ డబ్బులివ్వద్దండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 11 ఎవరైతే ఈ కుంభరాశి వారు ఉన్నారో మీకోసమేనండి. సో, చూద్దాం అసలు ఈ కొత్త సంవత్సరంలో మీ కెరియర్, ఫినాన్సెస్, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ ఎలా ఉంటుంది? సో, మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? చేంజెస్ అనేవి ఏ విధంగా రావచ్చనేది చూద్దాం. ఫస్ట్ అయితే రిలేషన్‌షిప్ కార్డ్స్ డ్రా చేస్తాను. తర్వాత కెరియర్ అండ్ ఫినాన్సెస్ చూద్దాం. సో, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో న్యూ బిగినింగ్స్ జరుగుతాయండి. మోస్ట్‌లీ ఓల్డ్ పర్సన్స్ మీ లైఫ్‌లోకి రావచ్చు. న్యూ బిగినింగ్స్ అనేవి మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ మీలో ఎవరైనా సింగిల్‌గా ఉన్నా సరే మ్యారేజ్ కోసం ట్రై చేస్తుంటే మీకేంటంటే సూటబుల్ మ్యాచెస్ కనిపించడం ఇలాంటివి జరుగుతాయి. బట్ మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని 100% ట్రస్ట్ చేయడానికి లేదండి. ఈవెన్ వైఫ్ అండ్ హస్బాండ్ మధ్యలో ఏమైనా కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఉన్నా ఇవి ఆ టైంకి సార్ట్ ఔట్ అవుతున్నట్టే అవుతాయి. బట్ డెఫినిట్‌గా మళ్ళీ కూడా ఎక్కడో కానీ డిస్టర్బెన్స్ వస్తుందండి. ఎందుకంటే మీ పర్సన్ మిస్టీరియస్‌గా ఉండడం కానీ, మీతో ఓపెన్‌గా ఏది చెప్పకపోవడం, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేయడం, ఆర్ వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేయడం లాంటివి జరుగుతాయి. మీకది ఎలా అనిపిస్తదంటే, ఎందుకో కానీ ఈ పర్సన్ మీతోని ఇంకా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండట్లేదు. వీళ్ళేంటంటే ఏదో చేస్తున్నారు అనే ఫీలింగ్ వస్తది. ఇంకొకటి కూడా ఉందండి. మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని బీట్రే చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. రిలేషన్‌షిప్‌లో రీయూనియన్ జరిగినా, రిలేషన్‌షిప్ హ్యాపీగా ఉన్నప్పటికీ కూడా స్టిల్ మీ పర్సన్ ఏంటంటే మీ దగ్గర కొంత సీక్రెటివ్‌గా ఉండొచ్చండి. వాళ్ళ ఓన్ ప్లాన్స్ వాళ్ళకుండొచ్చు. సో, రీయూనియన్ పర్టిక్యులర్‌గా జరిగిన వాళ్ళకి, న్యూ బిగినింగ్స్ జరిగిన వాళ్ళకి నేను చెప్పేదేంటంటే, పర్సన్‌ని అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. పర్సన్‌కి కూడా అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వద్దు. వాళ్ళని కంప్లీట్‌గా స్టడీ చేసి వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో తెలుసుకున్న తర్వాతే వాళ్ళని అంటే ఫుల్‌గా అబ్జర్వ్ చెయ్యండి. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసుకోండి. అప్పుడే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే మీరు సేఫ్‌గా ఉంటారండి. ఈవెన్ మీ పార్ట్నర్ అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైనా సరే మీ దగ్గర మిస్టీరియస్‌గా బిహేవ్ చేస్తున్నారు. మీ వెనక ఏదో చేస్తున్నారంటే వాళ్ళని మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. బట్ ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళని స్టడీ చేసిన తర్వాత ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుందని మీరు ఆలోచించుకొని హ్యాండిల్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే మీ ఇద్దరి మధ్యలో ఇంకా గ్యాప్ ఎక్కువైపోతుందండి. వాళ్ళేంటంటే ఇంకొంచెం అంటే హార్ష్‌గా బిహేవ్ చేయడం, లేకపోతే మీకేంటంటే నెగెటివ్ వైబ్స్ ఇవ్వడం చేస్తారు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి పర్సన్‌తో మాత్రం. పర్టిక్యులర్‌గా మీ పర్సన్‌తోని. సో, నేనైతే ఒకటే చెప్తాను. ఎక్కడా కూడా అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వొద్దండి. రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉందో, రిలేషన్‌షిప్‌లో మళ్ళీ డిస్టర్బెన్స్ రావడానికి అంతే ఛాన్స్ ఉంది. సో, జాగ్రత్తగా ఉండడమే మంచిదండి. ఈవెన్ కెరియర్ అండ్ ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లో కూడా ఏంటంటే, మీకు అంటే కొంత డిస్టర్బింగ్‌గా ఉంటుందండి. పాస్ట్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుందేమో, లేకపోతే పాస్ట్‌లో మీరు ఫేస్ చేసిన లాసెస్ అనేవి మళ్ళీ కూడా జరుగుతాయేమో, లేకపోతే మీరెవరికైనా మనీ ఇచ్చేస్తే మీ డబ్బులు రావేమో, లేకపోతే ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుంటే అది తీర్చలేరేమో, ఇలాంటి అంటే స్ట్రగుల్ అనేది మీరు పడడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ పరంగా కూడా కొంత అంటే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. బట్ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌ని పక్కన పెట్టేసి ఎవ్రీ డే కూడా ఒక న్యూ ఆపర్చునిటీ అనుకోని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉండాలండి. ఇక్కడ మీకు పేషెన్స్ కూడా చాలా అవసరం. అంటే ఒకటి అలా అని చెప్పి కంప్లీట్‌గా నెగెటివ్‌గానే థింక్ చేస్తారని కాదు. పాజిటివ్‌గా కూడా థింక్ చేస్తుంటారు కానీ, ఇక్కడ ఒక ఆల్కెమీ అనేది నాకు కనిపిస్తుంది. అంటే
పాజిటివ్ గా థింక్ చేస్తారు, నెగిటివ్ గా థింక్ చేస్తారు. పాజిటివ్ గా థింగ్స్ హ్యాండిల్ చేస్తారు, నెగిటివ్ గా కూడా హ్యాండిల్ చేస్తారండి. సో దాని వల్ల అవుట్కమ్ అనేది ఏమవుతుంది, ఏమీ అవదు. అలా అదే సేమ్ రిజల్టే కనిపిస్తుంటది అనమాట. నేనైతే మీకు చాలా వరకు ఒకటే చెప్తాను, మీ ఎమోషన్స్ కానీ మీరు కంట్రోల్ చేసుకోగలిగితే, మీకు పేషెన్స్ ఉంటే ఈ పాస్ట్ అనేది రిపీట్ అవుతుందనే భయం మీకు ఉండదండి. ఎందుకంటే ఎవ్రీడే కూడా ఒక న్యూ ఆపర్చునిటీ కదా, న్యూ ఎక్స్పీరియన్స్ కదా. సో ఆ వేలో మీరు ట్రై చేసినప్పుడు థింగ్స్ 100% మీకు వర్కౌట్ అవుతాయి. సో డెఫినెట్ గా మీరు ఏంటంటే రిజల్ట్ ఎలా వస్తుంది, అవుట్కమ్ ఇలానే రావాలి అని కాకుండా ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సి ఉంటుందండి. కొంత స్ట్రగుల్ అయితే ఉంటుంది. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఫేజ్ కదా. సో అలా చూసుకున్నట్టయితే మీ కుంభరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఈ ఇయర్. ఎందుకంటే కార్డ్స్ లో అలాంటి ఒక ఎనర్జీ నాకు కనిపిస్తుంది కాబట్టి, అలా అని ఏదో బ్యాడ్ జరిగిపోతుందని కాదు కానీ, మీ ఎమోషన్స్ ని మీరు కరెక్ట్ గా కంట్రోల్ చేసుకున్నప్పుడు, మీకు ఆ పేషెన్స్ ఉన్నప్పుడు, సో ఎవ్రీడే కూడా మిమ్మల్ని మీరు చీరప్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు థింగ్స్ బెటర్ అవుతాయండి. అంతే. సో అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్స్ కి మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది, ఏంటి పరిస్థితి అనేది. సో నాకేమనిపిస్తుందంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, మీ పర్సన్ సమ్‌హౌ మీ ఫినాన్షియల్ స్టేటస్‌ని ఎఫెక్ట్ చేస్తారండి. వాళ్ళతో మీ రిలేషన్‌షిప్ బావుంటే, మీ ఫినాన్షియల్ స్టేటస్ అనేది బెటర్ అవుతుంది. మెటీరియలిస్టిక్ కంఫర్ట్ కూడా మీకు దొరుకుతుందండి. ఎందుకో కానీ ఈ 2 కార్డ్స్ కొంత ఇంటర్‌లింక్డ్‌గా కనిపిస్తుంది. అంటే మీ పార్ట్నర్ మీకు సపోర్ట్ చేసినా ఆర్ మీకు మీ వ్యక్తి అనిపించే వాళ్ళు సపోర్ట్ చేసినా సరే, కెరియర్‌లోని సక్సెస్‌ని చూస్తారు. ఆర్ కెరియర్‌ని కరెక్ట్‌గా బిల్డ్ చేయగలుగుతారు. అలానే ఫినాన్సెస్‌ని కూడా కొంత కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటారండి. ఫినాన్షియల్ స్టేటస్ కూడా బెటర్ అవ్వచ్చు. అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మీరు సింగిల్‌గా ఉన్నారనుకోండి, కరెక్ట్‌గా ప్లాన్ చేస్తే ఒక రిచ్ పర్సన్ మీ లైఫ్‌లోకి డెస్టిన్డ్ పార్ట్నర్‌గా రావచ్చండి. అలానే అంటే రీయూనియన్ జరిగినప్పుడు కూడా మీ పర్సన్ మీకు ఆ కంఫర్ట్ ఇస్తే, మేబీ ఆ పాజిటివ్ మైండ్‌సెట్ వల్ల కూడా మీరేంటంటే థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయడం లాంటివి కూడా జరగొచ్చు. మొత్తానికి ఈ కార్డ్స్ 2 ఇంటర్ కనెక్టెడ్‌గా నాకు కనిపిస్తున్నాయి. సో గైడెన్స్ అనేది నేను రెండింటికి కలిపే చెప్తున్నాను. అదేంటంటే, మీ పర్సన్ సపోర్ట్ మీకుంటే మాత్రం ఫినాన్షియల్ స్టేటస్ బెటర్ అవుతుందండి. మెటీరియలిస్టిక్ కంఫర్ట్ దొరుకుతుంది. అంటే కొత్తగా హౌస్ పర్చేస్ చేయడం కానీ, కార్ పర్చేస్ చేయడం కానీ, జ్యువెల్లరీ పర్చేస్ చేయడం కానీ, షేర్స్ కానీ, మనీ అనేది గ్రోత్ అనేది కనిపించడం కానీ ఇలాంటివి జరుగుతాయండి. ఎందుకంటే మీ పార్ట్నర్ ఎనర్జీలో ఆ పాజిటివిటీ ఉంది. సో వాళ్ళ సపోర్ట్ ఉంటే మాత్రం మోస్ట్‌లీ ఇది వర్కౌట్ అవుతుంది. అండ్ మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లో ఆ హార్మోనీ ఉంటే మాత్రం కెరియర్‌ని ఇంకా ఇంకా బెటర్‌గా బిల్డ్ చేయగలుగుతారు. అండ్ ఫినాన్షియల్ క్రైసిస్‌ని కూడా కలిసి సాల్వ్ చేసుకోగలుగుతారండి. సో బేసిక్‌గా మీ పార్ట్నర్‌ని అందుకే మీరేంటంటే వైస్‌గా చూజ్ చేసుకోవాలి. సింగిల్‌గా ఉన్నవాళ్ళు. ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళేంటంటే వాళ్ళతో ఫైట్ చేయొద్దండి. వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవద్దు. వాళ్ళు మిస్టీరియస్‌గా బిహేవ్ చేస్తున్నారంటే అబ్జర్వ్ చేయండి. దానికే టైము. బట్ డెసిషన్ తీసుకోవడానికి టైం కాదండి. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళ ఎనర్జీ మీ లైఫ్‌లో కీ రోల్ ప్లే చేస్తది. సో చాలా జాగ్రత్తగా రిలేషన్‌షిప్ విషయంలో మాత్రం ఉండాలి. ఎందుకంటే మీ రిలేషన్‌షిప్ మీ కెరియర్‌ని, ఫినాన్సెస్‌ని ఎఫెక్ట్ చేయొచ్చు. జాగ్రత్తగా ఉంటే మంచిది. వాళ్ళు అంటే మీకిచ్చే సజెషన్స్ కానీ, వాళ్ళు మీకు చూపించే పాత్ కానీ, అది కూడా మీ లైఫ్‌లో కొంత చేంజెస్‌ని తీసుకురావచ్చండి. అందుకే మీరేంటంటే వాళ్ళని ఒక మెంటర్‌గా కూడా కన్సిడర్ చేయొచ్చు. వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోవచ్చు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. వ్యక్తులతో మాత్రం మంచిగా ఉండడానికే ట్రై చేయండి. ఈవెన్ వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా, వ్యక్తులకి ఎలాంటి ఉద్దేశాలున్నా సరే, వాళ్ళని మీరేంటంటే ఎంటర్‌టైన్ చేయమని నేను చెప్పను. ఆర్ వాళ్ళకి కోఆపరేట్ చేయండని నేను చెప్పను. కాకపోతే ఇది టైం కాదు దానికి. డెసిషన్ తీసుకోవడానికి టైం ఉంది. సో, అది మాత్రం గుర్తుపెట్టుకొని డీల్ చేస్తే బెటర్ అండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 12 అంటే మీన రాశి వారు. సో, అసలు చూద్దామండి మీకు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? ఐ మీన్ ఈ కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది? కెరియర్, ఫినాన్సెస్, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఎలాంటి చేంజెస్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ అయితే రిలేషన్‌షిప్ కార్డ్స్ డ్రా చేస్తాను. తర్వాత కెరియర్ రిలేటెడ్‌గా డ్రా చేస్తాను. చూద్దాం.
సో రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం వ్యక్తుల్ని అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దండి. వ్యక్తుల ఇంటెన్షన్స్ ఏంటో తెలిసిన తర్వాతే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తున్నాయి మోస్ట్‌లీ. ఈవెన్ పాస్ట్‌లో పర్సన్స్ కూడా మీ లైఫ్‌లోకి మళ్ళీ రావచ్చు. రీయూనియన్ అనేది జరగడానికి ఛాన్సెస్ హైగా ఉన్నాయి. అలానే న్యూ పర్సన్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ పర్సన్‌ని కరెక్ట్‌గా స్టడీ చేసిన తర్వాతే ఛాన్స్ ఇవ్వాలి. కొంతకాలం వాళ్ళని అబ్జర్వ్ చేయాల్సుంటుంది. ఎందుకంటే మీ పర్సన్ ఒకవేళ పాస్ట్‌లో మీతో మిస్టీరియస్‌గా బిహేవ్ చేసినా ఆర్ ఇద్దరి మధ్యలో కొంత ట్రాన్స్‌పరెన్సీ లేక విడిపోయినా, అలాంటి సిట్యుయేషన్స్ ఉన్న వాళ్ళైతే క్లియర్ కట్‌గా వాళ్ళని స్టడీ చేసిన తర్వాతే ఛాన్స్ ఇవ్వాలి. ఈవెన్ అంటే వైఫ్ అండ్ హస్బాండ్ మధ్యలో కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ ఉంటే వాళ్ళని కరెక్ట్‌గా స్టడీ చేసి వాళ్ళు అంటే డిజర్వ్ చేస్తారంటేనే ఛాన్స్ ఇవ్వాల్సుంటుందండి. ఎందుకంటే ఈ కార్డ్స్‌లో నాకు కనిపిస్తుందేంటంటే, మోస్ట్‌లీ న్యూ బిగినింగ్స్ అయితే ఓకే. జరగడానికి హై ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే వ్యక్తులేంటంటే, పాస్ట్‌లో పర్టిక్యులర్‌గా మిస్టీరియస్‌గా యాక్ట్ చేసిన వాళ్ళు, లేకపోతే మీకు అంటే ఆ వ్యక్తి న్యూ పర్సన్ అయినా సరే స్ట్రేంజ్ వైబ్స్ ఇచ్చారు. ఎందుకో కానీ ఇన్‌స్టంట్‌గా కనెక్షన్ ఫార్మ్ అవ్వలేదు. వాళ్ళు మీకెందుకో ఇంకా అంటే గుడ్ వైబ్స్ ఇవ్వట్లేదు. మిస్టీరియస్‌గానే అనిపిస్తున్నారన్నప్పుడు రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో తొందరపడొద్దండి. ఈ ఇయర్ మోస్ట్‌లీ మీ డెస్టిన్డ్ పార్ట్నర్‌నయితే మీరు మీట్ అవుతారు. న్యూ బిగినింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా జరుగుతాయి. మ్యారేజే కాదు, లేకపోతే రీయూనియనే కాదు. ఈవెన్ ఒక న్యూ పర్సన్‌నైనా మీట్ అవుతారు. ఏదైనా జరగొచ్చండి. బట్ ఇవన్నీ జరగాలి అంటే ముందు మీరేంటంటే మీ పాస్ట్ ఇన్‌సెక్యూరిటీస్‌ని పక్కన పెట్టాల్సుంటుందండి. పాస్ట్‌లో ఒక పర్సన్ మిమ్మల్ని బీట్రే చేశారనుకోండి. సో, న్యూ పర్సన్‌లో కూడా మీరు ఎక్కడో అలాంటివే అబ్జర్వ్ చేస్తున్నారంటే అంత ఈజీగా ఛాన్స్ తీసుకోకూడదు. వాళ్ళని కొంతకాలం స్టడీ చేయాలండి. ఏదైనా సరే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో థింగ్స్ వర్కౌట్ చేసుకునే ముందు టైం తీసుకొని వర్కౌట్ చేసుకుంటే బెటర్ అండి. లేకపోతే ఏమవుతుందంటే ఈ వ్యక్తుల వల్ల మళ్ళీ కూడా మీరు సేమ్ సిట్యుయేషన్‌ని ఫేస్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బీట్రే చేసిన వాళ్ళే మళ్ళీ బీట్రే కూడా చేస్తారు. సో, అది జాగ్రత్తగా ఉండాలండి. ఈవెన్ ఇఫ్ వాళ్ళు ట్రాన్స్‌పరెంట్‌గా లేరు అంటే మీరు అంటే మాట్లాడొచ్చు. కాకపోతే మరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్ అయిపోయి క్వెషన్స్ అడగకూడదు. కొంత టైం చూసుకొని అడగాలి. ఇఫ్ మీరే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండట్లేదు, ఇఫ్ మీకే వేరే అరేంజ్‌మెంట్స్ ఉన్నాయి అంటే మాత్రం మీరు కూడా అంటే ఇవన్నీ క్లియర్ చేసుకొని సార్ట్ ఔట్ చేసుకున్న తర్వాతే మీ పర్సన్‌తో మీరు ట్రావెల్ అవ్వడం మంచిది. ఆర్ ఒక ఛాన్స్ తీసుకోవడం మంచిది. మీరేమైనా మిస్టీరియస్‌గా ఉండి మీరు వెనక ఏదైనా పనులు చేస్తున్నారనుకోండి, ఖచ్చితంగాను దాని ఇంపాక్ట్ అనేది మీ మీద కూడా ఉంటుందండి. మీరు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను. న్యూ వేలో థింగ్స్ అయితే బిగిన్ అయిపోతాయి కానీ కాన్సిక్వెన్సెస్ అనేవి ఎలా అయినా కూడా ఉండొచ్చు. అదేంటంటే యూనివర్స్ మీకు వార్నింగ్ ఇస్తుందని కూడా మీరు అనుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ కెరియర్, ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లో చూసుకున్నట్టయితే ఈ ఇయర్ డెఫినిట్‌గా గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో గవర్నమెంట్ జాబ్ వస్తుందండి. జాబ్ లేని వాళ్ళకి జాబ్ అయితే వస్తుంది. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు బిజినెస్ కూడా చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒక్కటి మాత్రం నిజమండి. గుర్తింపయితే వస్తుందండి. పర్టిక్యులర్‌గా మీరేంటంటే ఇప్పటి వరకు సక్సెస్ చూడలేదు. పర్టిక్యులర్‌గా ఇప్పటి వరకు మీ లైఫ్‌లోని మీరేంటంటే ఎక్కడా కూడా అంటే అనుకున్న విధంగా షైన్ అవ్వలేకపోయారు అంటే ఈ ఇయర్ దానికి హై ఛాన్స్ ఉందండి. అబ్రాడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కెరియర్‌లో నాకంత బ్లాకేజెస్ ఏం కనిపించట్లేదు. బట్ థింగ్స్‌ని కంట్రోల్ చేయాలని చూడొద్దండి. మీ వరకు మీ 100% ఇవ్వండి. దానికోసం స్టాండ్ తీసుకోండి. బట్ కంట్రోల్ చేయాలి, ఇలానే ఉండాలి, ఇదే జరగాలి అని మాత్రం ఉండొద్దు. అలా ఉంటే థింగ్స్ మోస్ట్‌లీ వర్కౌట్ అవ్వవు. అంటే అది మీ మీద ఒక బ్యాడ్ ఇంపాక్ట్ లాగా అవ్వొచ్చండి. సో, అందుకే చెయ్యాలి అనుకుంది 100% చేయండి. అది జెంటిల్‌గా, కైండ్‌గా చేస్తే బావుంటుంది. బట్ ఇలానే చెయ్యాలి, ఇలానే అయితే బావుంటుందని కంట్రోల్ చేయాలని చూస్తే మాత్రం ఏదైనా జరగొచ్చు. కానీ సక్సెస్ మాత్రం కనిపిస్తుందండి. అది ఎలాంటి సక్సెస్ అయినా అవ్వచ్చు. ఫినాన్సెస్ విషయంలో కూడా అంతేనండి. వ్యక్తుల్ని కంట్రోల్ చేయాలి. అలా చేస్తేనే డబ్బులొస్తాయి. లేకపోతే ఇలా ఉంటేనే మనం ఏంటంటే మనీని హ్యాండిల్ చేయగలం, గ్రోత్‌ని చూడగలం అనుకుంటే మాత్రం పొరపాటు. చాలా జెంటిల్‌గా ఉండాలి. చాలా కైండ్‌గా ఉండాలండి. మీరు పీస్‌ని ఎంత చేసుకుంటే ఫినాన్షియల్ స్ట్రగుల్ కూడా అంత తగ్గుతుంది. పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దండి. మీరు ఎప్పుడైతే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోరో సక్సెస్ అనేది ఆటోమేటిక్‌గా ఉంటుంది. ఫినాన్షియల్‌గా అంత స్ట్రగుల్ అయితే నాకేం కనిపించట్లేదు. కెరియర్‌లో కూడా అంత ఛాలెంజ్ ఏం కనిపించట్లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే థింగ్స్‌ని మీరు కంట్రోల్ చేయడానికి చూడకపోతే చాలు. ఆటోమేటిక్‌గా సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకొచ్చేస్తాయి. వ్యక్తుల్ని కూడా ఫోర్స్ చేయడం, లేకపోతే అంటే ముందు వెనక ఆలోచించుకోకుండా డెసిషన్స్ తీసుకోవడం లాంటివి కూడా చేయొద్దండి. పర్టిక్యులర్‌గా మనీ విషయంలో కానీ, కెరియర్ విషయంలో కానీ. దానివల్ల కూడా కొన్ని సార్లు థింగ్స్ అనేవి బ్యాక్ ఫైర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అసలు ఇంకా చూద్దాం. ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందనేది.
సో రిలేషన్‌షిప్‌లో ఏంటంటేనండి, డెఫినిట్‌గా మీరు కొంత బోరింగ్‌గా ఫీల్ అవ్వచ్చండి. ఒకప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ లేకపోవడం, ఎందుకో కానీ పర్సన్‌తోని అంతగా కనెక్షన్ ఫీల్ అవ్వలేకపోవడం, వాళ్ళ విషయంలో స్ట్రాంగ్‌గా వీళ్ళే కావాలి అని అనుకోకపోవడం లాంటివి కూడా జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే చెప్పాను కదా! ఆ పర్సన్‌ని స్టడీ చేసి, ఆ పర్సన్ విషయంలో 100% ష్యూర్ అనుకున్న తర్వాతే డెసిషన్ తీసుకోవడం మంచిదండి. లేకపోతే ముందే డెసిషన్ తీసుకున్నా మీరు ఇలా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీ పర్సన్‌తో మీరెందుకో కానీ కనెక్ట్ అవ్వలేకపోతుంటారు. ఎందుకో కానీ యాక్సెప్ట్ చేయలేకపోతుంటారు. మీకదెలా అనిపిస్తదంటే చాలా అనీజీగా, అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తది. నేనైతే మీకిక్కడ ఒకటే చెప్తానండి. మీ పర్సన్ విషయంలోనేంటంటే వాళ్ళకి మీరు కనెక్ట్ అవుతున్నారు. ఆర్ కనెక్ట్ అవ్వలేకపోయినా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో, ఇలా అంతా కూడా మీ ఎండ్ నుంచి క్లియర్ కట్‌గా కన్ఫర్మ్ అనుకున్న తర్వాతే రిలేషన్‌షిప్‌ని డిసైడ్ చేసుకోవడం మంచిదండి. ఈవెన్ మీరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే మోస్ట్‌లీ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. డిటర్మైన్డ్‌గా ఉండండి. రిలేషన్‌షిప్‌ని బెటర్ చేసుకోవడం కోసం మీ ఎండ్ నుంచి మీ 100% ఇవ్వండి. డెఫినిట్‌గా న్యూ బిగినింగ్స్ జరుగుతాయండి. ఈ టైంలో డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి. మెంటల్‌గా కొంత ఎఫెక్ట్ అవుతుంటారు. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పరీక్షిస్తుంటది. మీరు ఎంత స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకుంటారు, మీకు రిలేషన్‌షిప్ ఎంత స్ట్రాంగ్‌గా కావాలి అనేది. సో, ఈ పరీక్షలో మీరేంటంటే పాస్ అవ్వాలనే నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఈవెన్ నేను ఇంకొకటి కూడా చెప్తున్నానండి. కెరియర్ ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లో మాత్రం మీ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌ని మీరు పక్కన పెట్టేసి, మీరు ఫ్రెష్‌గా ట్రై చేయాల్సుంటుందండి. పాస్ట్‌లో ఫెయిల్యూర్స్, పాస్ట్‌లో తీసుకున్న స్ట్రగుల్ మాత్రం గుర్తు చేసుకొని ఏది కూడా చెయ్యొద్దు. ఎందుకంటే, మీరు పాస్ట్‌ని బేస్ చేసుకొని అంటే డెసిషన్స్ తీసుకోవడమో, పాస్ట్‌ని బేస్ చేసుకొని కెరియరు అండ్ ఫినాన్సెస్‌ని బిల్డ్ చేయాలనుకుంటే స్ట్రగుల్స్ అనేవుంటాయండి. ఆ నెగటివిటీ అనేది ప్రెజెంట్ మీద ఇంపాక్ట్ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఎందుకంటే నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే పాస్ట్ అనేది ఏదైతే ఉందో అంటే పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ కెరియర్ అండ్ ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లో అవి మీకు సక్సెస్ తీసుకొచ్చేలా ఉండాలి. అంటే ఆ పాజిటివ్ వైబ్సే రావాలండి. పాజిటివ్‌గానే థింక్ చేయాలి. బట్ నెగెటివ్‌గా థింక్ చేసిన నెగెటివ్ వైబ్స్ వీటి నుంచి ఫార్మ్ అయినా సరే డెఫినిట్‌గా మీరనుకున్నంత సక్సెస్ అయితే రాదండి. పర్టిక్యులర్‌గా మనుషులతో డీల్ చేస్తున్నప్పుడు ఆర్ మనీ డీలింగ్స్ ఉన్నాయి వాళ్ళతో అన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. వాళ్ళతో ఆర్గ్యుమెంట్, ఫైట్ అయితే చేయొద్దు. అది చేయడం వల్ల మీకు వచ్చిందేముండదు. ఈవెన్ కెరియర్ విషయంలో కూడా వ్యక్తుల్ని డీల్ చేసినప్పుడు కొంచెం మంచిగా మాట్లాడుతూ పాజిటివ్ వైబ్స్ ఇస్తూనే డీల్ చేయండి. బట్ నెగెటివ్‌గా డీల్ చేశారంటే మాత్రం ప్రాబ్లమ్ అయిపోతుందండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో నాకు కనిపిస్తుందేంటంటే పెద్దగా బ్లాకేజ్ లేదు కానీ బట్ మీ థాట్స్ మీరు చేసుకునే చాయిసెస్ పాస్ట్‌లోని మీరు ఫేస్ చేసిన ట్రామా కానీ ఆర్ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ కానీ మీ ప్రెజెంట్‌ని, ఫ్యూచర్‌ని కొంత ఎఫెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, పాజిటివిటీ అనేది పాస్ట్ నుంచే మీరు గ్రాబ్ చేసుకుంటే ప్రెజెంట్‌లో కూడా ఆ పాజిటివిటీయే చూస్తారండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.